మరికొందరు భక్తులు బాబ్రే బాబాను ఒరిమి విశ్వాసాలతో సేవించిన వారిలో దామోదర్ ఘనశ్యామ్ బాబ్రే ఒకడు. ఇతడు ఠానే జిల్లాలోని చించని అనే గ్రామానికి చెందినవాడు కనుక అందరూ ఇతనిని అన్నా చించనీకర్ అనేవారు. ఇతని భార్య లక్ష్మీబాయి చాలా సంవత్సరాలు షిరిడీలో ఉండి బాబాను హృదయపూర్వకంగా సేవించారు. ఈ దంపతులకు చాలా కాలం సంతతి కలుగలేదు. ఒకసారి ఈ దంపతులు బాబాకు సేవ చేస్తుండగా శ్యామ కాకా దీక్షితులు కూడా మసీదులో ఉన్నారు. బాబాతో శ్యామ, దేవా, ఏమిటి లీలా? భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంతో దూరం నుండి మీ వద్దకు వస్తుంటే వారందరి కోరికలు తీరుస్తున్నారు. కానీ ఈ అన్నా లక్ష్మీబాయి మిమ్మల్ని ఇంతకాలంగా సేవిస్తున్నా మీరు వీళ్లకు సంతానం ప్రసాదించరేమిటి అన్నాడు. బాబా చిన్నగా నవ్వి, శ్యామా, నీవు చిన్నవాడివి, నీకేమీ తెలియదు. ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే నేను ప్రసాదించకపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఈ దంపతులు నన్నేమీ కోరలేదు. కావాలంటే వారిని అడుగు. వారికి నిజంగా బిడ్డ కావాలా? కావాలంటే ఇస్తాను. కానీ ఎలాగైనా ఇతని వంశం మాత్రం ఒక తరం మాత్రమే కొనసాగుతుంది కనుక ఇతని పేరు చిరస్మరణీయం చెయ్యాలనుకున్నాను అన్నారు. బాబా మాటలకు అర్థమేమో ఎవ్వరికీ అప్పుడు తెలియలేదు. అన్నా చించనీకర్ వయస్సు 50 సంవత్సరాలు దాటింది. ఆ కాలంలో అతనికి కొన్ని పొలాలకు సంబంధించిన వ్యాజ్యమొకటి దహాను కోర్టులో నడుస్తున్నది. అప్పుడప్పుడు బాబాను అతడు దాని గురించే అడుగుతుండేవాడు. కాని అతడెప్పుడు అడిగినా బాబా అల్లా అచ్చా కరేగా అని మాత్రమే సమాధానమిచ్చేవారు. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అన్నా తరపున ఈ కేసులో అచ్యుత్ నారాయణ్ ఖేర్ అనే న్యాయవాది కోర్టులో వాదిస్తున్నారు. ఒకసారి ఆ కేసు నడుస్తుండగా అన్నా చించనీకర్ను వేధించడానికి అతడి కేసు ఓడిపోయిందని గిట్టని వారెవరో అతనికి తెలిపారు. ఆ జాబు చూడగానే అతను కాకా దీక్షిత్ వద్దకు వెళ్ళాడు. ఆ ఇద్దరూ పట్టరాని బాధతో ఆ విషయం బాబాను అడగాలని వెళ్లారు. వాళ్ళు ఆ మసీదులో ప్రవేశిస్తుండగానే బాబా వారి కేసి చూచి, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు, ఆ ఉత్తరం చింపి అవతల పారేయండి అన్నారు. కొద్ది నెలల తర్వాత అతడు కేసు నెగ్గినట్లు అతనికి 1800 రూపాయలు కోర్టు ఖర్చులు చెల్లించాలని కోర్టులో డిక్రీ అయినట్లు తన లాయర్ వద్ద నుండి చించనీకర్కు జాబు వచ్చింది. వెంటనే అతడు కాకా దీక్షిత్కు తెలిపి అతనిని తీసుకొని మసీదుకు వచ్చాడు. అతడేమీ మాట్లాడకముందే బాబా అతనిని చూస్తూనే, నీకిప్పటికైనా విశ్వాసం కుదిరిందా అన్నారు. అప్పుడు చించనీకర్ ఆ జాబు బాబా పాదాల వద్ద ఉంచి, బాబా, ఇదంతా మీదే, నాకేమీ వద్దు అన్నాడు. బాబా, ఈ ధనం నేనేమి చేసుకుంటానో? నాకేమైనా పెద్ద కుటుంబం ఉన్నదా ఏమి? మీరే తీసుకోండి అన్నారు. దాని విషయమై కొంతసేపు మాట్లాడుకున్నాక ఆ డబ్బుతో రోజు విడిచి రోజు బాబా నిద్రించే చావడికి మరమ్మతులు చేసి పునరుద్ధరించవచ్చునని కాకా దీక్షిత్ సూచించాడు. తర్వాత అన్నా చించనీకర్ అలానే చేశాడు. చివరకు ఈ చించనీకర్ దంపతులు తమ యావదాస్తిని షిరిడీ సాయి సంస్థానానికి వీలునామా ద్వారా దారాదత్తం చేశారు. అంతేగాక బూటీ నిర్మించిన సమాధి మందిరానికి ఎదుట సభామండపం నిర్మించడానికి ఖర్చైన 65,000 రూపాయలలో ఎక్కువ భాగం అన్నా చించనీకర్ ట్రస్ట్ మరియు రస్నే ట్రస్ట్లే చెల్లించాయి. ఈ చావడిలో డిసెంబర్ 10, 1909 నుండి భక్తులు బాబాను శాస్త్రోక్తంగా పూజించడము, ఆయనకు ఆరతివ్వడము ప్రారంభించారు. సంబారే విలేపార్లకు చెందిన సంబారే బాబా గురించిన తన స్మృతులు ఇలా రాశాడు. బాబా చిలిం తాగుతూ తమ దగ్గరున్న వారికి కూడా ఇస్తుండేవారు. నాకు బీడీ తాగే అలవాటున్నది. ఒకసారి వారందరి నుండి దూరంగా కూర్చున్నా నాకు కూడా చిలిం తాగాలనిపించింది. వెంటనే బాబా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు? దగ్గరకు రా, పొగ తాగు అని నన్ను పిలిచి చిలిమిచ్చారు. నేను కూడా పొగ తాగాను. ఆయన నా కోరిక తెలుసుకొని దయతో
చిలిం ప్రసాదించినందుకు సంతోషించాను. నాకు తాగుడు అలవాటుండేది. ఫిబ్రవరి 1, 1917న బాబా నాకు కలలో కనిపించి, అబ్బాయి నీవేం చేస్తున్నావ్ అని మందలించారు. నేను తాగుడు మానుకుంటానని మాట ఇచ్చి మరో రోజు నుంచే మానేశాను. బాబా మహాసమాధికి కొద్ది ముందే మేము వారి దగ్గర సెలవు కోరినప్పుడు రానున్న ఘట్టాన్ని సూచించేలా బాబా, మీరు బొంబాయి నుండి వస్తున్నారు. నా మాటలు, మీరు మీ విన్నపాలు నేను కూడా ఎల్లకాలం వింటూనే ఉండాలి. సరే, మీరు వెళ్ళండి. రేపు మధ్యాహ్నానికి మీరు ఇల్లు చేరుతారు అన్నారు. మేము రాత్రి కోపార్గం మీదుగా వెళ్ళి మరుసటి ఉదయం 8 గంటలకు ఇల్లు చేరాలనుకున్నాము. మా రైలుకు ఇంజను చెడిపోయి రైలు 4 గంటలు ఆలస్యమైంది. మేము బొంబాయి చేరేసరికి ఖచ్చితంగా 12 గంటలయింది. బాబా చెప్పిందే జరిగింది. కొద్ది రోజులలో బాబా మాకు సెలవివ్వడానికి ఎందుకు తటపటాయించారో మాకప్పుడు అర్థమైంది. సుమారు 14 సంవత్సరాల ముందు ఒకరోజు బాబా నాకు కలలో కనిపించి, అబ్బాయ్ నేను నీ గురువునని చెప్పుకుంటున్నావు, నేను నీకేమైనా ఉపదేశం ఇచ్చానా అన్నారు. అప్పుడు నన్ను చేతులు కడుక్కోమని చెప్పి ఒక మరాఠీ శ్లోకం చెప్పి దానిని జపించమన్నారు. అదే నాకు ఉపదేశం. నేను కలలో దానిని చక్కగా వల్లించాను, కానీ మెలకువ వచ్చేసరికి ఆ శ్లోకం గుర్తులేదు. నాకు 55 సంవత్సరాలు నిండగానే మా కంపెనీ నిబంధనలు ప్రకారం నేను ఉద్యోగం విరమించాలి. నాకు అప్పుడు ఒక కల వచ్చింది. మా కంపెనీ డైరెక్టర్ గారు కలలోకొచ్చి నేను ఉద్యోగ విరమణ గూర్చి ఆలోచించనక్కర్లేదు అన్నాడు. ఎన్నడూ నన్నెవ్వరూ ఉద్యోగ విరమణ చేయమని చెప్పనే లేదు. నాకెంతో బరువైన బాధ్యతలున్నాయి. నా వ్యవహారాలన్నీ బాబాగారే చూచుకుంటున్నారు. నేను దేనికోసమూ ప్రార్థించను. నాకేది అవసరమో బాబాకు తెలుసు. నాకు అవసరమైనది ప్రసాదించడం వారి వంతు. వారి సంకల్పానుసారం మనకు తగినది వారిని చెయ్యనివ్వడం మనకు సంతోషం. పార్సీ మతస్థుడు. బొంబాయిలో ఒక ఆఫీసులో పనిచేస్తున్న ఒక గుమస్తా పార్సీ మతస్థుడు ఇలా రాశాడు. మా అన్నగారికి పిచ్చెక్కి వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. అది సాయిబాబా అనుగ్రహంతో తగ్గిపోతుందని ఎవరో చెప్పడంతో అతనిని తీసుకొని 1913లో మొదటిసారి షిరిడీ వచ్చాను. తర్వాత అతనిని షిరిడీలోనే అమీదాస్ మెహతా అను భక్తుని వద్ద ఉంచి నెలకు 30 రూపాయలు పంపించాను. కొద్ది మాసాల పాటు బాబా ఆరతులకు హాజరై వారి ఆశీర్వాదం ఊది తీర్థం తీసుకొనడంతో ఏ మందులు వెయ్యకుండానే అతని వ్యాధి తగ్గడం ఆశ్చర్యం. నా 12వ సంవత్సరంలో నేను రోజూ బాబా పటానికి నమస్కరించుకునేవాణ్ణి. ఆయన తరచుగా నాకు స్వప్నంలో దర్శనం ఇస్తుండేవారు. ఆయన ఎప్పుడు కనిపించినా నాకు రానున్న కష్టమేదో ఆయన తొలగించినట్లు తర్వాత తెలుస్తుండేది. బాబాతో నాకు గల అనుభవాలు ఎంతో మధురమైనవి. వారి సన్నిధికి వెళ్ళగానే అన్ని సమస్యలు మర్చిపోయేవాణ్ణి. ఎట్టి బాధ, ఆందోళన, చింత, భయము ఉండేవి కావు. నా మనస్సు నుండి అన్నీ తుడిచి పెట్టుకొని పోయి వారి సన్నిధిలో ఆనందంగా గడిచిపోయేది. అది అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికీ కూడా ఆయన కలలోకొస్తే అట్టి అనుభవమే కలుగుతుంది. ఆయన ఎంతో దయామయుడు. ఆయనకు సర్వము తెలుసు. వారిని దర్శించే నాటికి 1913లో నేనెంతో పేదవాణ్ణి. కేవలం నెలకు 60 రూపాయలు జీతంపై పనిచేస్తుండేవాణ్ణి. ఆయన నన్ను కూడా దక్షిణ కోరుతుండేవారు. అప్పుడప్పుడు ఆయన నా జేబులో ఉన్నదంతా తీసివేసుకునేవారు. ఒకసారి నా వద్ద 8 రూపాయలు మాత్రమే ఉంటే ఆయన దక్షిణగా అంతా తీసివేసుకున్నారు. నా దగ్గరున్న చివరి పైసా వరకు ఆయన తీసివేసుకున్నాక నాకేమీ బాధ లేదని విన్నవించాను. అటు తర్వాత ఆయన నన్ను దక్షిణ అడగడం మానేశారు. నా వద్దనున్నదంతా ఆయనకిచ్చివేయడం వల్ల నాకెన్నడూ ఎట్టి బాధ కలగలేదు. మనకు ప్రసాదించడం ద్వారానే గాక మన నుండి తీసుకొనడం ద్వారా కూడా వారు మనలను అనుగ్రహిస్తారు. రాజబల్లి మహ్మద్. బాంద్రాకు చెందిన రాజబల్లి మహ్మద్ ఇలా రాశాడు. నేను నాసిక్లో పనిచేస్తుండగా ఒకసారి నా వృత్తికి సంబంధించిన సరకు
రావడం ఆలస్యమైతే ఆ సమయంలో నేను సాయిని దర్శించి ఆయనకు ఒక కొబ్బరికాయ కలకండ సమర్పించాను. ఆయన నన్ను దక్షిణ అడగనూ లేదు, నేను సమర్పించనూ లేదు. నేను ఆ మరుసటి ఉదయమో లేక అటు తర్వాత ఉదయమో తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాను. అప్పుడు బాబా, అతడిప్పుడే నీ సరుకు అందించడానికి సిద్ధంగా లేడు అన్నారు. నాసిక్లో సమయం వృధాపరచడం ఇష్టం లేక నేను మరో 3 రోజులు బాబా సన్నిధిలోనే ఉన్నాను. నాకు కావలసింది తీవ్రమైన భక్తే. నా చివరి శ్వాస సంపూర్ణమైన విశ్వాసంతో విడిచి సద్గతి పొందడమే. నేను మనసులో వారినదే కోరుకున్నాను. ఆయన నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ క్షణం నుండే వారి ఆశీర్వచనం ఫలించసాగింది. నా భక్తి స్థిరంగా వృద్ధి చెందుతోంది. వారిపైన ఊదీపైన నాకు గల విశ్వాసం నాకెంతో మేలు చేసింది. సాయి నిస్సందేహంగా ఎంతో శక్తిమంతులైన మహాత్ములు. ఇస్లాం ప్రకారం మహాత్ములు చనిపోరు, ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళ్తారు. నేను నాగపూర్కు చెందిన తాజుద్దీన్ బాబా, పూణేకు చెందిన బాబాజాన్ వంటి సజీవులైన మహాత్ములెందరినో దర్శించాను. నాకెన్నో అనుభవాలు కలిగాయి. మనకై మనము 100 సార్లు ప్రార్థించడం కంటే మహాత్ముల సన్నిధికి ఒక్కసారి వెళ్ళడం మేలు అన్న లోకోక్తిని నేను దృఢంగా నమ్మి ఆచరిస్తున్నాను. బోడస్. ప్రఖ్యాత మహారాష్ట్ర నటుడు గణపతిరావు బోడస్ మొదట నాస్తికుడే. సాధువుల చుట్టూ తిరిగేవారిని గేలి చేస్తుండేవాడు. అతడు సాయిని దర్శిస్తే అతడి అభిప్రాయం మారగలదని మిత్రులు చెప్పారు. అతడు ఆఫీసు పని మీద అహ్మద్నగర్ వచ్చినప్పుడు షిరిడీ వచ్చాడు. అక్కడకు రాగానే ఏమనుకున్నాడో కానీ ఒక కొబ్బరికాయ, కొద్ది పొగాకు కొని సాయిని దర్శించి సమర్పించుకున్నాడు. ఆ పొగాకుతో అతన్నే చిలిం సిద్ధం చేయమని చెప్పి బాబా అతనిని దక్షిణ కోరారు. అతడొక రూపాయి సమర్పించి వారి వర్చస్సుకు చకితుడై ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా, నీవు మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళు అని ప్రేమగా చెప్పి మరుక్షణమే ఆయన ఉగ్రులై, వెదవల్లారా, మీరిలా పోట్లాడుకు చస్తే బాబా మీకేమి చేస్తాడు అన్నారు. అంతకు 2 రోజుల ముందు సాటి ఉద్యోగి అయిన జోక్లేకర్తో తాను పోట్లాడినందుకు బాబా అలా అన్నారని తెలిసి బోడస్ ఆశ్చర్యపోయాడు. తర్వాత అతడు భోజనానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు సాయి దక్షిణ కోరినప్పుడు మన వద్దనున్నదంతా సమర్పించడం ఎంతో అదృష్టమని చెప్పాడు. మరలా షిరిడీ వచ్చినప్పుడు అలానే చేద్దామనుకున్నాడు బోడస్. అతడు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన బాలనాయి అనే మంగలి చేత శురకర్మ చేయించుకుంటున్నారు. అతనిని చూస్తూనే, వెళ్తున్నావా అన్నారు. లేదు, మీ అనుమతి కోరడానికి వచ్చాను అన్నాడు బోడస్. అతడెంత సూక్ష్మబుద్ధి. వెంటనే సాయి అతనిని దక్షిణ కోరారు. అతడు సంతోషంగా తన వద్దనున్నదంతా సమర్పించాడు. బాబా అతని నుదుట ఊది పెట్టి అతని తల మీద చెయ్యి పెట్టి, నీవు హృదయపూర్వకంగా నీ వద్దనున్నదంతా ఇచ్చావు కనుక భగవంతుడు నీకు సర్వము సమృద్ధిగా ప్రసాదిస్తాడు అని ఆశీర్వదించారు. సాయిని దర్శించాక ఇంకే మహాత్ముణ్ణి దర్శించనక్కర్లేదని బోడస్ నిశ్చయించుకున్నాడు. కొద్ది కాలంలో అతడెంతో సంపన్నుడయ్యాడు. బాలాబావు. అంధేరికి చెందిన బాలాబావు మొదట కళ్యాణ్లో దాసగను మహారాజ్ కీర్తనల వలన బాబా గురించి విన్నాడు. తర్వాత బాంద్రాకు చెందిన అమీర్ శక్కర్ కూడా బాబా గురించి ఎంతో గొప్పగా చెప్పి అతనిని బాబా దర్శనం చేసుకోమన్నాడు. అప్పుడతడు శ్రీకృష్ణ పాటిల్తో కలిసి 1908లో షిరిడీ వెళ్ళాడు. అతడు తన అనుభవాన్ని ఇలా చెప్పాడు. అప్పట్లో సాటేవాడ ఒక్కటే షిరిడీలో ఉన్న వసతి గృహం. కానీ మేము గణపతి ఆలయంలో బస చేశాము. ఆ రోజు బొంబాయి నుండి జనం ఎవ్వరూ రాలేదు. కానీ ఆ గ్రామానికి చెందిన వారు, పరిసరాల వారు ఎంతో మంది వచ్చారు. నేను మొదట అక్కల్కోట వెళ్ళదలిచాను. కానీ ఆ దారిలోనే షిరిడీ ఉన్నదని, దానిని దర్శించుకున్నాక అక్కల్కోట వెళ్ళవచ్చునని అమీర్ శక్కర్ చెప్పాడు. కనుక నేను కేవలం బాబా దర్శనం మాత్రం చేసుకొని అక్కల్కోటకు బయలుదేరి వెళ్ళిపోవాలనుకున్నాము. కానీ మేము బాబాను దర్శించగానే ఆయన, నేను అక్కల్కోట వెళ్ళి తీరాలి అన్నారు. నా మనోభావాన్ని
గుర్తించగల వారి శక్తి చూచి ఆశ్చర్యపోయి ఆ రోజంతా వారి సన్నిధిలోనే గడపాలని నిశ్చయించుకున్నాను. ఒక మహాత్ముని సన్నిధిలో ఉన్న సంతోషం పొందాలన్నదే నేను కోరినది. ఆ మరురోజు వారు అనుమతితో అక్కల్కోట వెళ్ళాను. వారి చేత ఆకర్షించబడ్డాను కనుక అటు తర్వాత మరలా షిరిడీ వెళ్ళాను. ఆ సమయంలో బాబా సన్నిధిలో బొంబాయి నుండి వచ్చిన జనమున్నారు. నా వెంట 5 వచ్చారు. నాడు సాయంత్రం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు బాబాతోనే మసీదులోనే ఉన్నాక నాకు ఉపదేశమిచ్చి నన్ను శిష్యునిగా చేసుకోమని వారిని అడిగాను. బాబా, మనకు గురువు ఉపదేశం పొంది తీరాలన్న నియమమేమీ లేదు. అంతా మనస్సులోనే ఉన్నది. నీవు ఎలాంటిది నాటుతావో అలాంటిదే పొందుతావు. ఏమిస్తావో అదే నీకు లభిస్తుంది. అంతా నీలోనే ఉన్నది. అంతర్వాణి చెప్పినట్లు విని అది ఆదేశించినట్లే నడుచుకో. మనమే చూచుకోవాలి. అదే గురువు అన్నారు. నేను బాబాను ఉపదేశం కోరినప్పుడు ఇప్పుడు కూడా రత్నగిరిలో నాకు మా సాంప్రదాయ గురువు ఉన్నారు. బాబాపై విశ్వాసం పెరిగిన కొద్దీ నేను పండరీపురము, అక్కల్కోట వెళ్ళడం తగ్గించాను. నేను స్థానిక పాఠశాలలో అసిస్టెంట్ మాస్టర్గా పనిచేస్తూనే స్టాంపులు కూడా అమ్మేవాణ్ణి. నేను షిరిడీ వెళ్తుండడం వలన నా స్కూలు పని దెబ్బతింటుండేది. నా సెలవులు అయిపోయాక కూడా బాబా నన్ను షిరిడీలోనే నిలిపివేస్తుండేవారు. మా స్కూలు అధికారులు నేనా సమయంలో ఎక్కడున్నానో విచారించి నన్ను ఎగతాళి చేస్తుండేవారు. నేను స్కూలు పనో లేక షిరిడీనో ఏదో ఒక దానిని ఎన్నుకోవలసి వచ్చేసరికి నేను స్కూలు పనినే విడిచిపెట్టాను. కొంతకాలం స్టాంపులే అమ్ముతూ ఉండి తర్వాత ఆ వృత్తి మా అబ్బాయికి ఇచ్చాను. నాకప్పుడు నెలకు 20 రూపాయలు లేక 25 రూపాయలు వచ్చేవి. నేను ఉద్యోగం విడిచేటప్పటికి నాకు 32 సంవత్సరాలు అయినా విశ్వాసం వహించి ప్రతి శ్రీరామనవమికి షిరిడీ వెళ్తున్నాను. తర్వాత ఒకప్పుడు మా పొరుగురిలో భయంకరమైన దోపిడీ జరిగింది. దొంగల చేతిలో తీవ్రంగా గాయపడిన ఆ ఇంటివారిని ఆస్పత్రిలో చూచాను కూడా. మా కుటుంబానికి అట్టి ఆపద నుండి రక్షించమని బాబాను ప్రార్థించాను. నాటి రాత్రి బాబా నాకు కలలో కనపడి తాము 10 మంది పఠానులను తీసుకుని వచ్చామని, నేను భయపడనవసరం లేదని చెప్పారు. అదే సమయంలో కొందరు చాకలి వాళ్ళు తాము మామూలుగా గుడ్డలు ఉతుక్కునే చోటుకు తమనా రైల్వే శాఖాధికారులు రానివ్వడం లేదని చెప్పి మా స్థలంలో గుడిసెలు వేసుకొనిమ్మని కోరారు. నేను వెంటనే ఒప్పుకున్నాను. నాకు నెలకు 200 రూపాయలు అద్దె లభించడమే కాక వారి తోడు కూడా లభించింది. అప్పుడున్న మా బావిలో నీరు వాళ్లకు చాలకపోయేసరికి బాబాతో సంప్రదించి కొత్త బావి తవ్వించాను. అందులో నీళ్లు పుష్కలంగా పడ్డాయి. తర్వాత స్వయంగా నేను షిరిడీ వెళ్ళి బాబా అనుమతి పొంది ఇల్లు కట్టనారంభించాను. అప్పుడు నా వద్ద 5 గదులు కట్టడానికి మాత్రమే డబ్బులున్నది. కానీ బాబా నేల మీద 25 గీతలు గీచి గదికొక రూపాయి చొప్పున 25 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను పని ప్రారంభించాక క్రమంగా 1920 నాటికి 25 గదులు కట్టుకోగలిగాను. ఇమాంబాయ్ చోటేఖాన్ ఔరంగాబాద్ జిల్లాలోని వాజాపూర్లో నివసిస్తుండేవాడు. అతడు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ అవకాశం ఉన్నప్పుడు ఫకీర్ దర్వేష్ షా అనే ముస్లిం మహాత్ముని దర్శిస్తుండేవాడు. ఒకప్పుడు అతడు తాను పరిశోధిస్తున్న నేరం గురించిన వివరాలు తెలిపినందుకు క్రైస్తవుడైన ఒక టీచరును తీవ్రంగా కొట్టాడు. ఆ టీచరు నోటి వెంట రక్తం పడి స్పృహ లేకుండా పడిపోయాడు. చోటేఖాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోతే తప్ప అతడికి శిక్ష తప్పదని మమల్తాదార్ చెప్పగా అతడు ఉద్యోగం విడిచిపెట్టి నిజాం రాష్ట్రం నుండి పారిపోయాడు. అయినా తనను ఏ క్షణాన్నైనా పట్టుకొని నిజాం ప్రభుత్వం శిక్షించవచ్చన్న భయంతో అతడు దర్వేష్ షా గారిని ఆశ్రయించాడు. ఆయన అతనిని షిరిడీలో శ్రీ సాయిని దర్శించమని చెప్పాడు. పిచ్చివాణిలా కనిపించే సాయి నిజానికి గొప్ప ఔలియా, సిద్ధపురుషుడు. అవునో కాదో తెలుసుకోవడానికి అవసరమైన పరీక్ష అతనికి తెలిపాడు. ఇతనికి బాబాతో కల అనుభవాలన్నీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో రాశాను.
ఇతడు బాబా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇలా చెప్పాడు. బాబాకు అరబ్బీ, ఉర్దూ భాషలు కూడా వచ్చు. అబ్దుల్కు ఖురాన్ చదవడం ఆయనే నేర్పారు. ఒకసారి బాబా వద్దకు నూరుద్దీన్ అను సైనికుడొకడు వచ్చి దర్శించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అనుమతించక రేపు వెళ్ళు అన్నారు. కాని అతడు సైన్యంతో కలిసి తప్పక ముందుకు సాగిపోవలసి ఉన్నది. అప్పుడు బాబా అతనికి అయిష్టంగానే ఊది ఇచ్చి ఉర్దూలో కొద్ది మాటలు చెప్పారు. వాటి అర్థం గొయ్యి తవ్వు, ఊది తిను అని. అతడు ఊది తీసుకొని తన గుర్రం మీద వెళ్ళిపోయాడు. దారిలో కోపార్గాం దగ్గర సమాధి చేయడానికి తీసుకుపోబడుతున్న ఒక శవం అతనికి ఎదురైంది. అతడు తన గమ్యం చేరినప్పటి నుండి అతడి మనస్సులో ఆ శవమే తరచుగా కనిపిస్తుండేది. అది కనిపించినప్పుడల్లా అతడికి మంచి భోజనం లభించి సుఖం కలిగేది. మిగిలిన రోజులలో అతడెంత ప్రయత్నించినా భోజనం కూడా లభించేది కాదు. చివరికి అతడు మనస్సులో కుంగిపోయి ఉద్యోగం విడిచిపెట్టాడు. ఈ చిత్రమైన అనుభూతికి కారకులు బాబా అని తలచి అతడు షిరిడీ చేరి 6 మాసాలు ఉన్నాడు. అంతటితో ఆ పీడ తొలగిపోయింది. ఈసారి బాబా వద్ద సెలవు తీసుకొని అతను వెళ్ళిపోయాడు. అటు తర్వాత అతడు దేవలాలలో అంగడి పెట్టుకొని సుఖంగా జీవనం చేశాడు. మసీదు ముంగిట మండపం నిర్మించే వరకు బాబా సన్నిధిలో ప్రతిరోజు పగలు తబలా, సారంగి మొదలైన వాయిద్యాలతో మౌలు, కవ్వాలి నిర్వహిస్తుండేవారు. మండపంలో వీటికి ఏర్పాట్లు చేయించి అందుకైన ఖర్చు బాబాయే భరించేవారు. మండపం నిర్మించాక ఇది ఆపివేశారు. ముస్లిం భక్తులు నివేదనలు అర్పించినప్పుడు ఒక్కొక్కప్పుడు బాబాయే ఫాతిహా చదివేవారు, మరొకప్పుడు ఎవరి చేతనైనా చదివించేవారు. ముస్లిం పండగలప్పుడు ఈద్గా దగ్గర ప్రార్థనలు చేసుకున్న ముస్లింలు మసీదుకు వచ్చి బాబాకు సలాము చేసేవారు. అరుదుగా మసీదులో దుని వద్ద నిలబడి బాబా నమాజు చేసేవారు. కానీ అందరూ ముస్లింల వలె అందుకు తగిన శారీరక క్రియలు చేసేవారు కాదు. అటువంటప్పుడు ఆయన నమాజు చేస్తూనే దుని ప్రజ్వలింపచేసేవారు. బాబా వద్ద అబ్దుల్ ఖాదర్, షేక్ అబ్దుల్లా, అన్వర్ ఖాన్, మహ్మద్ ఖాన్ వంటి ముస్లింలు కొందరు ఆత్మవికాసం పొందారు. అన్వర్ ఖాన్, మద్దూషా వంటి ముస్లింలు తాము తలపెట్టిన ధర్మ కార్యాలకు బాబా ఆశీషులతో అందుకు కావలసిన నిధులు పొందగలిగారు. ఒకసారి బాబా తమ మహాసమాధి గురించి ముందుగా సూచించారు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటీవాడాను చూపుతూ లా ఇల్లాహ ఇల్లిల్లాహ క్యా బడా దర్బార్ హే, మున్షీజీతో అందాయి హే, సర్దార్జీ చుటాయి, అల్లా మాలిక్ హే, అల్లా అచ్చా కరేగా అన్నారు. ఆయన చెప్పినట్లే ఆ బూటీవాడ వారి సమాధి మందిరమైంది. ముందు ముందు వారి సమాధి మందిరం దర్శించనున్న ధనికులు, సర్దార్జీ, ప్రభుత్వ అధికారులు, మున్షజీలతో కూడిన లెక్కకు మీరిన భక్తజనులే ఆయన చెప్పిన దర్బారు. శ్రీమతి కాశీబాయి కనీత్కర్ ఇలా చెప్పింది. 1905 సంవత్సరంలో మేము యవాలాలో ఉండగా మా పరిచయస్తులు ఒకసారి షిరిడీలోని బాబా దర్శనానికి మమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానించారు. కొద్ది రోజుల తర్వాత మా ఇంట్లో టేబుల్ మీద ఒక కార్డు సైజు బాబా ఫోటో కనిపించింది. అయితే అదెవరు తెచ్చిపెట్టారో మాకు తెలియనే లేదు. అయినా ఆ పటం పట్ల గాని మా మిత్రుల ఆహ్వానం పట్ల కానీ మేమంతగా ఆసక్తి చూపలేదు. జనవరి మాసంతంలో మా వారిని షోలాపూర్, అహ్మద్నగర్, తూలియా జిల్లాలకు తాత్కాలిక సబ్జడ్జిగా వేసినప్పుడు ఆఫీసు పని మీద అహ్మద్నగర్, కర్జత్, కోపార్గావ్ వెళ్ళాము. అందులో భాగంగా మా వారు ఒకరోజు మమ్మల్ని రహాటాకు బయలుదేరదీశారు. మీరు రహాటా వెళ్ళి పని చూచుకురండి, మేమీలోగా షిరిడీలో ఉంటాము అన్నాము. నేను బాల్యంలో శ్రీ అక్కల్కోట స్వామిని దర్శించాను కనుక బాబాను కూడా చూడాలని, వారు కూడా అక్కల్కోట స్వామిని పోలి ఉంటే నాకు వారిపై దృఢ విశ్వాసము కలగవచ్చని తలచి బయలుదేరాను. మేము షిరిడీ చేరి ఆఫీసు కాగితాలు చావడిలోనూ, సామానులు గ్రామ ప్రవేశములోనున్న బాలల పాఠశాలలోనూ పెట్టి త్వరగా మసీదు చేరాము. మేము బాబాను దర్శించి తలా ఒక అర్ధన
6 పైసలు దక్షిణ సమర్పించాము. ఆ రోజులలో ఆయన అంతకు మించి దక్షిణ స్వీకరించేవారు కాదు. తర్వాత మేము చావడికి వచ్చి టీ తాగుతుండగా మా పక్కగా బాబా లేండి నుండి మసీదుకు వెళ్తున్నారు. మేము వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసుకున్నాము. మా చిన్న అమ్మాయి వారికి కూడా ఒక టీ సమర్పించబోతుంది. ఆయన దానికేసి పరీక్షగా చూచి ఏమిటిది అన్నారు. మేము టీ అని చెప్పగానే ఆయన వద్దన్నట్లు తల ఊపి సాగిపోయారు. టీ తాగిన వెంటనే మా అబ్బాయి, శ్యామ, మా అల్లుడు గంగాధర్ పంత్లు బాబా దర్శనానికి మసీదుకు వెళ్లారు. అప్పుడాయన ఒక్కరే ఉన్నారు. ఆయన ఉపహారం న్యాహరి తీసుకుంటున్నారని గమనించి మా వాళ్ళు ద్వారం వద్ద ఆగి వారిని చూచారు. కానీ వారికి కనిపించింది సాయి రూపం కాదు, అక్కల్కోట స్వామియే. స్పష్టంగా రక్తమాంసాలతో కూడిన ఆ రూపమే. కొద్ది నిమిషాలు అదే రూపాన్ని మా వాళ్ళు నిశ్చేష్టులై చూస్తూ నిలబడిపోయారు. ఆ తర్వాత మసీదులోకి అడుగుపెట్టిన క్షణంలో రెప్పపాటులో ఆ రూపం అదృశ్యమై వారికి సాయి రూపమే కనిపించింది. కాని నా దురదృష్టం కొద్దీ నేను కోరిన ఆ దర్శన భాగ్యం నాకు కలుగలేదు. అది సాయి చావడిలో నిద్రించే రోజు. ఆయన అక్కడికి చేరి మహల్సాపతితో మాట్లాడుతున్నారు. అతడు వారి చిలిం నింపి వెలిగించడానికి సిద్ధం చేస్తుండగా అందులో ఉండే గులకరాయి జారి కింద పడింది. అది నేపంగా పెట్టుకొని బాబా పట్టరాని కోపంతో అందరినీ తిట్టసాగారు. ఆ తిట్లు స్త్రీలెవరు వినడానికి కూడా తగనివిగా ఉన్నాయి. పరిస్థితి గమనించి మా ఆడవాళ్లను అక్కడి నుండి తొలగిపొమ్మని అక్కడి భక్తులు సూచించగా మేము వచ్చేశాము. మరో రోజు సాయంత్రం మేమంతా స్కూలు వెనుక కూర్చొని ఉండగా ఈ విషయం ప్రస్తావనకొచ్చింది. మా వారు బాబా గొప్ప మహాత్ములు కదా, అంత చెడ్డగా తిడతారేమి అన్నారు. మాతో వచ్చిన ఆఫీసు ఉద్యోగులు మహాత్ములు తిట్టినా మధురంగా మాట్లాడినా ఒకటే, వాటిని పట్టించుకోనక్కర్లేదు అన్నారు. మా వారు నాకు మాత్రం అదేమీ అర్థం కావడం లేదు. మేమిక్కడికొచ్చినప్పటి నుండి మేము సమర్పించిన దక్షిణంతా మేమడగకుండానే ఆయనే తిరిగిస్తే ఆయన మహాత్ముడని నమ్ముతాను అన్నారు. ఆ మరురోజు మా జవానులు గుమస్తాలు ముందుగా ఆయన వద్ద సెలవు తీసుకొని కోపార్ఘావ్ వెళ్ళిపోయారు. వాళ్ళ వెనుకే మా వారు కూడా సెలవు తీసుకోవడానికి వెళ్లారు. బాబాదాము కూర్చున్న గోనె కిందే ఆ డబ్బు సిద్ధంగా ఉంచుకున్నారో ఏమో. మా వారు నమస్కరించగానే అదంతా తీసి ఆయన చేతిలో పోసి, ఇదిగో ఇంతవరకు నీవు సమర్పించిన దక్షిణ అన్నారు. అటు తర్వాత ఆడవాళ్లం 5-6 మందిమి వారి వద్ద సెలవు కోరడానికి వెళ్లాలనుకున్నాము. బాబాకు దక్షిణ ఇవ్వడానికై అందరికీ తలకొక 6 పైసలు ఇవ్వాలనుకున్నాను. కాని నా దగ్గర చిల్లర లేక కొందరికి 6 పైసలు, ఒకరికి 12 పైసలు, ఒకరికి 24 పైసలు కాసులు ఇచ్చాను. మా పాప అది చూచి, అదేమిటి అందరికీ సమానంగా ఇవ్వక ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ ఇస్తావు అన్నది. నేను రోజూ అర్ధనా కాసులందరికీ ఇస్తుండడంతో నా వద్ద అవి అయిపోయినవి. నీకు నేనేమిచ్చానో అదే బాబాకు సమర్పించు అన్నాను. ఇంతలో మా వారు మన దక్షిణ బాబా అంగీకరించలేదు, అదంతా వాపసు ఇచ్చేశారు అన్నారు. నేను వెంటనే మసీదుకెళ్లి బాబాతో దునికి కట్టెలు అవి అవసరముంటాయి కదా, అవి కొనడానికి వినియోగించక దక్షిణ మా వారికి తిరిగిచ్చేశారేమి అన్నాను. వెంటనే ఆయన, మీరంతా గత 4 రోజులుగా నాకు డబ్బులివ్వడంలే, ఇప్పుడు మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి అన్నారు. సరిగ్గా మా పాపతో నేనన్న మాటలే అవి. నేను మా అమ్మాయితో చావడిలో అన్న మాటలు కాని, మేమెక్కడో స్కూలు వెనుక కూర్చున్నప్పుడు మా వారన్న మాటలు కాని బాబాకెలా తెలిసాయో. ఈమె కుమార్తె భానుతాయి తన బాల్య స్మృతులిలా రాసింది. నేను మొదటిసారిగా నా 7వ ఏట సాయిబాబాను దర్శించాను. నా తండ్రి ఆర్ఆర్ గోవింద వాసుదేవ్ కనీత్కర్. అతడు యవనాలో న్యాయమూర్తిగా పనిచేస్తుండేవాడు. ఒకసారి ఆయన ఆఫీసు పర్యటనలో మా కుటుంబమంతటిని కోపార్గావ్కు తీసుకెళ్లారు. గోదావరి నదికి అవతల ఒడ్డున గొప్ప ముస్లిం సాధు ఉన్నారని, అంత దూరం వచ్చాం కనుక వారిని కూడా దర్శిస్తే బాగుంటుందని ఎవరో చెప్పారు. మా తల్లిదండ్రులకు సాధు సత్పురుషులపై
భక్తి శ్రద్ధలుండేవి కనుక మేము వెంటనే షిరిడీ వెళ్ళి నాటి రాత్రికి అక్కడ బస చేశాము. మేము గ్రామ పాఠశాలలో దిగి బాబాను దర్శించడానికి మసీదుకు వెళ్ళాము. అప్పటికి బాబా గురించి ఎక్కువ మందికి తెలియదు. అక్కడ ఒక చిన్న మసీదు, దానికి చిన్న ముంగిలి ఉన్నాయి. మసీదు నేలంతా ఎంతో గోతులున్నాయి. అందులో ఎడమ పక్కన దుని వెలుగుతుంది. కుడివైపున మహాగంభీరుడు ఆజానుబాహు అయిన వ్యక్తి ఉన్నారు. ఆయన పాదాల వరకు ఉండే పొడుగాటి కఫ్ని వేసుకున్నారు. ఆయన తలకు ఒక తెల్లని గుడ్డ చుట్టుకొని ఒక చినిగిపోయిన గోనెపట్ట మీద కూర్చొని చిలిం పీలుస్తున్నారు. తమ దర్శనానికి వచ్చిన వారిని ఆయన దక్షిణ అడిగేవారుట. నిరంతరం వెలుగుతున్న దునికి కట్టెల కోసం కాబోలు. ఆ సంగతి విని మా అమ్మ మా అందరికీ కొద్ది చిల్లర ఇచ్చి వారికి దక్షిణ సమర్పించమన్నారు. మేమది వారి చేతిలో పెట్టి వారి పాదాలకు నమస్కరించి మా బసకొచ్చాము. అప్పుడు కోర్టు గుమస్తాలు కూడా మాతో పాటు వచ్చారు. నాటి రాత్రి మేమందరం మాట్లాడుకుంటుండగా మా నాన్నగారు, ఈనేమి సాధువు, అందరినీ దక్షిణ అడుగుతారు, అందరినీ తిడతారు అన్నారు. అప్పుడు అచటి వారు తాము వినిన చూచిన బాబా లీలలను గురించి చెప్పారు. మరో రోజే మేము తిరిగి వెళ్ళబోతూ బాబాను దర్శించి వారి ముందు దక్షిణ పెట్టి నమస్కారం చేసుకున్నాము. తర్వాత వారి దర్శనానికి మా అమ్మ నాన్న వెళ్ళినప్పుడు అంతవరకు మేమిచ్చిన దక్షిణంతా వారికిచ్చేసి ఆ ముందటి రాత్రి మా నాన్నగారన్న మాటలే అన్నారు బాబా. మా అమ్మ చిన్నబుచ్చుకొని, మా దక్షిణ తిరిగి ఇచ్చేస్తున్నారేమి బాబా, దీనితో దునికి కట్టెలు కొనండి అన్నది. బాబా అయిష్టంగా ఇచ్చిన ఈ డబ్బు మీరే ఉంచుకోండి అన్నారు. విధి లేక వాళ్ళ డబ్బు తీసుకున్నారు. వారి స్పర్శతో ఇచ్చిన డబ్బులు వారి ప్రసాదమని తలచి వాటిని మా అమ్మ ఒక పట్టు సంచిలో కట్టి పూజలో ఉంచుకున్నది. మేము ఎప్పుడేమి చేస్తున్నది, ఏమి మాట్లాడుతున్నది బాబాకు తెలుస్తుందని గుర్తించారు మా నాన్న. తర్వాత మేము చాలాసార్లు వారిని దర్శించాము. ప్రతిసారి ఆయన మాకేదో ఒక లీల చూపిస్తూనే ఉన్నారు. ఆయన తమను దర్శించిన వారికి స్వయంగా ఊది ప్రసాదించేవారు. ఒక్కొక్కప్పుడు వారే నొసట పెట్టేవారు కూడా. ఒకసారి నాకు మా అన్నకు అమ్మవారు పోసి, మా అన్న పరిస్థితి ఎంతో ఆందోళనగా ఉంది. అతడి ఒంటి మీద పొక్కులు బాగా పెద్దవై జ్వరం బాగా హెచ్చింది. ఆ పొక్కులు పగిలాయి. అతని ముక్కు నుండి కూడా ఎంతో రక్తం కారసాగింది. ఇంట్లో అందరూ భయపడసాగారు. మా అమ్మ మాత్రం బాబాను హృదయపూర్వకంగా నమ్ముకొని నిత్యము మా ఇద్దరికి ఊది పెడుతుండేది. ఆ సమయంలో బాబా తమ భక్తులతో, బండి తీసుకురండి, నేను ఎవాలా వెళ్ళాలి, ఆ తల్లి నన్ను పిలుస్తున్నది అని పదే పదే అంటున్నారట. తర్వాత నాకు మా అన్నకు జబ్బు తగ్గిపోయింది. ఆ తర్వాత ఒకనాటి ఉదయం మా ఇంటికొక ఫకీరు భిక్షకొచ్చి అలక్ నిరంజన్ అని కేక వేశారు. అప్పుడు నేను అక్కడే ఆడుకుంటున్నాను. అప్పుడు గేటు వద్దనున్న మా బంట్రోతు, ఇప్పుడు ఇచ్చటి ధాన్యం డబ్బా ఖాళీగా ఉన్నది, ఇంట్లోని వారు ఈరోజు ఇంకా ధాన్యం పొయ్యలేదు, కొద్దిసేపు ఆగిరా అని చెప్పాడు. ఆ ఫకీరు వెళ్ళి కొద్దిసేపయ్యాక మళ్ళీ వచ్చాడు. మా బంట్రోతు మళ్ళీ అలానే చెప్పాడు. ఆ ఫకీరు చిన్నగా నవ్వి, అందులో ఏముంటే అదే వేయి, నేను మళ్ళీ ఎప్పుడొచ్చేది అన్నాడు. ఆ డబ్బా ఖాళీగా ఉన్నదని చెబితే ఆ ఫకీరు, అందులో 4 గింజలున్నాయి, చాలు అన్నాడు. అప్పుడు మా బంట్రోతు గంగారం అందులో ఉన్న 2 గింజలు తీసి అతనికిచ్చాడు. ఆ ఫకీరు ఖాళీగా ఉన్న జోలపెట్టి గింజలు వేశాక ఒకసారి జోలె మూసి మరలా తెరిచారు. ఈసారి దాని నిండుగా గింజలున్నాయి. ఆ ఫకీరు నవ్వి, నిండుగా భిక్ష ఉన్నది చూసావా అని నవ్వుతూ వెళ్ళిపోయారు. తర్వాత మా అమ్మ ఆ లీల గురించి విని వెంటనే వెళ్ళి ఆ ఫకీరును తీసుకురమ్మని, ఆయన సాయిబాబాయేనని చెప్పి మా బంట్రోతును పంపింది. మా బంట్రోతు పరుగున వెళ్ళి కొంతసేపు వెతికి తిరిగి వచ్చి ఆయన ఎక్కడా కనిపించలేదని చెప్పాడు. కొద్ది కాలానికి మేము షిరిడీ వెళ్ళినప్పుడు మా అమ్మతో బాబా, ఆయి నేను మీ ఇంటికి వచ్చి వెళ్ళాను అన్నారు. బాబాకు మామిడి పిందెల ఊరగాయ, మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లు, సిరా, రవ్వ కేసరి ఇష్టమని విని మేమెప్పుడు షిరిడీ వెళ్ళినా అవి తీసుకువెళ్ళి బాబాకు సమర్పించుకునేవాళ్ళం.
ఒకసారి చాలామందిమి షిరిడీ వెళ్ళాము. మాతో కూడా దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించిన మా బావగారు రామబావు తిలక్ కూడా మాతో ఉన్నారు. అతడు బాబా సిద్ధపురుషులైతే ఆయనకు అన్ని భాషలు అర్థమవ్వాలనుకొని దివ్యజ్ఞాన సమాజం వారు కొత్తగా ప్రచురించిన మాస్టర్స్ అనే ఆంగ్ల గ్రంథం మసీదుకు తీసుకొచ్చారు. అతడు సాష్టాంగ నమస్కారం చేసుకొని అక్కడ కూర్చున్నాక బాబా చిలిం పిలుస్తూ కొద్దిసేపు అతడి కేసి తదేకంగా చూచారు. అది వారి అలవాటు. ఆయన చిలిం తాగుతూ వచ్చిన వారికేసి కొద్దిసేపు చూచి తాపీగా వారితో మాట్లాడేవారు. ఆయన తిలక్ను నీవేం తెచ్చావు అని అడిగారు. అతడు పుస్తకం చూపగానే బాబా దానిని తమ చేతిలోకి తీసుకొని పుట్టలు తిప్పి చూచి అతడికిస్తూ ఫలానా పేజీ తెరచి తమకు వినిపించమన్నారు. అతడు ఆ పేజీ తెరచి చదవసాగాడు. బాబా శ్రద్ధగా వింటున్నారు. అందులో సిద్ధపురుషుల గురించే రాసి ఉన్నది. ఆయనను రామబావు కొన్ని ప్రశ్నలు వేసి వారి సమాధానాలు పట్టి ఆయన సిద్ధపురుషుడేనని నిర్ణయించుకున్నాడు. ఆంగ్లంలో రాయబడిన ఆ గ్రంథంలోని విషయాలన్నీ ఆయనకు బాగా తెలుసు అని రుజువైంది. యవాలాకు చెందిన ఒక మమల్తాదారు బాబా సిద్ధపురుషులో అవునో కాదో చూడదలిచి వారిని దర్శించి ఆయనకు కలకండ కొబ్బరికాయ సమర్పించి నమస్కరించుకున్నాడు. అప్పుడే వేరొక భక్తుడు కర్పూరం వెలిగించి బాబాకు ఆరతిచ్చాడు. బాబా అందరికీ కలకండ పంచారు. 5-6 కలకండ ముక్కలు వెలిగించి తమ అరిచేతిలో పెట్టుకున్నారు. అవి కూడా కర్పూరంలాగే వెలిగాయి. తనకు సంశయ నివృత్తి చేయడానికే బాబా ఆ లీల చేశారని ఆ మమల్తాదారు తలచాడు. కాని అది చూచాక కూడా అతడికి ఇంటికి వెళ్ళాక ఒక సందేహం వచ్చింది. బాబా పంచిన కలకండలో కర్పూరం కలిసి ఉన్నదేమోనని తలచి అతడు బాబా తనకు ప్రసాదించిన కలకండ ముక్క వెలిగించాలని ప్రయత్నించాడు. కాని అది ఎంతకు వెలగలేదు. అది బాబా లీలే అని అతడు నిర్ణయించుకున్నాడు. డోలస్ ఆనందరావు పరశురాం డోలస్, అంధేరి. 1917లో స్థిరమైన ఉద్యోగము లేక బాధపడుతుండేవాడు. అతడొకరోజు బాబా నాకు స్థిరమైన ఉద్యోగం వస్తే నా మొదటి నెల జీతంతో నేను షిరిడీ దర్శించి మీకు దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. కొద్ది కాలంలో అతనికి నెలకు 35 రూపాయలు జీతం మీద ఒక స్థిరమైన ఉద్యోగం వచ్చింది. అనుకున్న ప్రకారమే అతడు మొదటి నెల జీతంలో 20 రూపాయలు బస్ ఛార్జీలకు, మిగిలిన 15 రూపాయలు పై ఖర్చులకు కేటాయించుకొని షిరిడీ బయలుదేరాలనుకున్నాడు. సరిగ్గా సమయానికి స్థానిక పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేయనున్న బ్రేండే కూడా సకుటుంబంగా అతనికి ప్రయాణంలో తోడయ్యాడు. అందరూ షిరిడీ చేరిన సమయంలో బాబా లేండికి వెళ్తున్నారు. ఈ భక్తులు తమ సామానులు దీక్షిత్వాడాలో పెట్టుకొని వచ్చి బాబాకు నమస్కరించుకున్నారు. తర్వాత అందరూ స్నానాలు పూర్తి చేసుకొని మరలా ఆయన దర్శనానికి ద్వారకామాయికి వెళ్లారు. ఆ సన్నివేశాన్ని డోలస్ ఇలా వర్ణించాడు. ఆ సమయంలో భక్తులెందరో మసీదు నిండుగా కూర్చొని ఉండడం వలన మా బృందమంతా ఒక పక్కగా నిల్చొని బాబా దర్బార్ను తిలకిస్తున్నాము. ఆ సమయంలో శ్రీమాన్ బూటి పొగాకు నలచి చిలింగొట్టం వేసి వెలిగించి బాబాకు అందించాడు. బాబా దానినందుకొని పొగ పీలుస్తూ నాకేసి చూసి ఆ వెంటనే ఆ చిలిం నాకందించ చూచారు. నేను వయస్సులో చిన్నవాడినవ్వడం వలన వెనకాడుతూ నేను వయస్సులో మరీ చిన్నవాణ్ణి, నాకు పొగ తాగే అభ్యాసం కూడా లేదు అన్నాను. అప్పుడు బాబా ఆ చిలిం ఇంకొకరికిచ్చారు. భక్తులందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ చిలిం పీలుస్తున్నారు. ఇంతలో బాబా నా కేసి చూచి 10 రూపాయలు దక్షిణ కోరారు. నేను వెంటనే వాడాకు వెళ్ళి 10 రూపాయలు తెచ్చి వారికి సమర్పించాను. ఆయన బ్రేండే నుండి కూడా దక్షిణ కోరి తీసుకున్నారు. నా సోదరి అచటి స్త్రీల మధ్యలో కూర్చొనుంటే ఆమెను కూడా దక్షిణ అడిగి తీసుకున్నారు. అటు తర్వాత మరలా బాబా నా వైపు చూచి దక్షిణ కోరారు. నేను మరలా వాడా నుండి 10 రూపాయలు తెచ్చి వారికి సమర్పించాను. చివరకు నేను బాబాకు ఎంత దక్షిణ సమర్పించానో లెక్క చూచుకుంటే మా తిరుగు ప్రయాణానికి డబ్బు తరుగయ్యేలాగా ఉన్నది. నేను షిరిడీ దర్శించడం అదే ప్రథమం కనుక ఆ పైకం అప్పు తీసుకోవడానికి అక్కడ నాకెవ్వరూ తెలియదు.
బ్రేండే గారిని అడిగితే ఆయన తమతో అదనంగా పైకమేమీ తేలేదని, సాయికి మొక్కుకున్న పైకం నుండే తమ ఖర్చులకు చాలినంత మాత్రం తెచ్చుకున్నామని చెప్పాడు. మేమంతా ఆందోళన పడుతుంటే మాతో కూడా వచ్చిన ఒక వృద్ధురాలు సాయి పాద సన్నిధికి వచ్చాక కూడా ఇలా కంగారు పడతారేమి? మీ పట్ల ఎంతో అనుగ్రహం ఉండబట్టే బాబా మీ దగ్గర దక్షిణ అడిగి తీసుకున్నారు. అదే మా వద్ద నుండి చూడండి, ఒక్క పైసా అయినా స్వీకరించలేదు కనుక మీ అందరినీ ఆయనే ఇల్లు చేరుస్తారు. భయం లేదు. అంతగా అవసరమైతే ఆ పైకం నేనే ఇస్తాను. మీకు వీలున్నప్పుడు తిరిగి ఇచ్చేద్దురు కాని అన్నది. రాత్రి భోజనమయ్యాక బాబా ఛత్ర చామరాలు, నెమలి కన్నుల కుంచెలతో చావడికి బయలుదేరారు. అదంతా చూస్తుంటే నాకు కూడా చామరం చేతపట్టి బాబాకు విసరాలనిపించింది. అయినా నేను కొత్తవాణ్ణి కనుక మరొకరి చేతిలో నుంచి అది తీసుకొనడానికి కొంచెం వెనుకాడాను. కానీ చిత్రం, ఆ క్షణంలో చామరంతో బాబాకు వీస్తున్న వ్యక్తి తనకై తానే ఆ చామరం నాకిచ్చాడు. నేను సంతోషంగా సాయి సేవ చేసుకున్నాను. అప్పటి నుండి అన్నా సాహెబ్ దబోల్కర్, పురందరే మొదలైన వారితో కలిసి అప్పుడప్పుడు నేను కూడా షిరిడీ వస్తుండేవాడిని. బాబా మహాసమాధి చెందడానికి ముందటి రోజు అక్టోబర్ 14, 1918 నాటి రాత్రి నా సోదరికి నేను షిరిడీ నుండి ఊదీ ప్రసాదం మాత్రమే తీసుకొచ్చినట్లు, బాబా పాదతీర్థం తీసుకురానట్లు స్వప్నం వచ్చింది. ఆ కలలోనే ఆమె అందుకు నన్ను కేకలు వేస్తున్నది. ఆ మరురోజే బాబా మహాసమాధి చెందినట్లు మాకు వార్త అందింది. ఇక నుండి బాబా పాదతీర్థం మాకు లభించబోదని బాబా మాకు ముందుగానే దృష్టాంతమిచ్చారు. విఠల్ యశ్వంత్ దేశ్పాండే, బొంబాయి దాదర్లో నివసిస్తున్న యశ్వంత్ దేశ్పాండే సుమారు 80 సంవత్సరాలు ఇలా చెప్పాడు. ఒకప్పుడు మా తాత, మా అమ్మగారి తండ్రి గారికి కళ్ళ జబ్బు చేసింది. ఎంతమంది చికిత్సలు చేసినా క్రమంగా వ్యాధి ముదిరి దృష్టి పూర్తిగా లోపించింది. ఆ రోజులలో శ్రీ గోవిందరావు బాలక్రామ్ మాన్కర్ అను గొప్ప సాయి భక్తుడు ఒంటరిగా బాంద్రాలో నివసిస్తుండేవాడు. ఎందరో తమ బాధలు నివారించుకోవడానికి అతనిని దర్శిస్తుండేవారు. మేమాయన వద్దకు వెళ్తే షిరిడీలో సాయిబాబాను దర్శించమని చెప్పాడు. నేను మా తాతను తీసుకొని 1916లో షిరిడీలో మసీదు చేరగానే బాబా మా కేసి చూచి నవ్వుతూ 16 రూపాయలు దక్షిణ కోరారు. అప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు. నేను 10 రూపాయల నోటు ఇవ్వబోతే బాబా అడ్డంగా తల ఊపి 16 రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారు. మా తాతను మసీదు ముంగిట ఖాళీ స్థలంలో కూర్చోబెట్టి నేను 10 రూపాయల నోటు చిల్లర మార్చడానికి వెళ్ళాను. ఆ రోజులలో అక్కడ ఒక చిన్న వీధి, దానికి అవతల గోడ ఉండేది. నా దగ్గర మొత్తం 2 10 రూపాయల నోట్లున్నాయి. మా తాతతో చెప్పి చిల్లర కోసం బయటకు వెళ్ళి ప్రతి అంగడికి తిరిగాను. కానీ ఎవ్వరూ చిల్లర ఇవ్వలేదు. నేను పూర్తిగా అలసిపోయాను. నాకు దుఃఖం పొర్లుకొస్తున్నది. చిల్లర దొరకపోతే బాబాకు దక్షిణ సమర్పించేదెలా? నేను నిస్సహాయుడనై కన్నీరు కారుస్తూ రోడ్డు పక్కన నించున్నాను. ఇంతలో దోవతి, కోటు, తలపాగా, నుదుట గంధము ధరించిన ఒక పెద్ద మనిషి నా చెంతకొచ్చి వీపు తట్టి నా దుఃఖానికి కారణం అడిగారు. నేను చెప్పగానే ఆయన తమ జేబులోంచి 10 రూపాయి నాణాలు నా చేతిలో వేశాడు. నేను నోటు వారికిచ్చి పరుగున మసీదు చేరి 16 రూపాయలు బాబా చేతిలో ఉంచాను. ఆయన, భయపడకు, భగవంతుడు మేలు చేస్తాడు. నీవు వచ్చిన పనెప్పుడో పూర్తయింది. మీరిక వెళ్ళవచ్చు అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. మేమెందుకొచ్చామో ఆయన అడగనూ లేదు, మేము చెప్పనూ లేదు. నాకేమీ అర్థం కాక చూస్తుంటే వారు మరలా అలానే అన్నారు. నేను బాబాకు నమస్కరించి మసీదు మెట్లు దిగేసరికి ఆ ముంగిట్లో మా తాత ఎక్కడా కనిపించలేదు. నాకు చెప్పలేనంత భయమేసింది. కళ్ళు లేని ఆయన ఎటు వెళ్ళాడో, ఆయనకి ఏమవుతుందోనన్న కంగారుతో అన్ని దిక్కులకు పరుగులు తీశాను. ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి ఆయన ఏమైపోయాడోనన్న భయంతో ఒక చోట నిలబడి పెద్దగా ఏడుస్తున్నాను. కొద్దిసేపట్లో అంతకుముందు
చిల్లరిచ్చిన పెద్ద మనిషే నా దగ్గరికి వచ్చి విచారించి, ఏడవకు, భయం లేదు, మీ తాతను చూపిస్తారా అంటూ నా చేతులు పట్టుకొని గబగబా వాడా వద్దకు తీసుకెళ్లారు. ఆయన వేగంగా నడుస్తుంటే నేను ఆయనతో కూడా పరుగెత్తవలసి వచ్చింది. మా తాత రోడ్డు పక్కన ఒక చోట కూర్చొని చెరకు ముక్క నములుతున్నాడు. నేను పట్టరాని కోపంతో, నువ్వొక్కడివే బయటికెందుకొచ్చావ్? ఎక్కడైనా ఏదైనా తగిలి నీవు పడిపోతే ఎంత ప్రమాదం! నీకోసం వెతకలేక చచ్చాను, ఏమైపోయావో తెలియదు అన్నాను. మా తాత నాకేసి చూసి నవ్వుతూ నా చెయ్యి పట్టుకొని తనకు దగ్గరగా కూర్చోపెట్టుకొని, చిన్నా, నీవు చిల్లర కోసం వెళ్ళగానే కొద్ది క్షణాల తర్వాత అకస్మాత్తుగా నా కళ్ళు కనిపించనారంభించాయి. నేను నీకోసం కొద్దిసేపు వేచి చూచి నీకోసం వెతికినట్లు ఉంటుంది, గ్రామం చూచినట్లు ఉంటుందని బయటికొచ్చాను. నీవు కనిపిస్తావని ఇక్కడ కూర్చున్నాను. మరలా మసీదుకే వెళ్దామనుకుంటుండగా నువ్వే వచ్చావు అన్నాడు. నా ఆశ్చర్యానికి మేరలేదు. బాబా అన్న మాటలప్పుడు అర్థమయ్యాయి. మేమిద్దరము ఇల్లు చేరి జరిగినదంతా చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. వింత చూడవచ్చే వాళ్లతో కొద్ది రోజుల పాటు మా ఇల్లంతా సందడిగా ఉండేది. అతడు చూచినప్పుడు బాబా రూపం ఎలా ఉన్నదని అడిగితే యశ్వంత్ దేశ్పాండే ఇలా చెప్పాడు. ఆయన ఆజానుబాహు, అంటే ఆయన చేతులు పొడవుగా మోకాళ్ల వరకు ఉన్నాయి. ఆయన శరీర ఛాయ ఎంతో కాంతివంతంగా ఉన్నది. ఆయన హిందీలోనూ మరాఠీలోనూ మాట్లాడారు. తురిమిన ఎండు కొబ్బరి, కలకండ కలిపిన ప్రసాదము ఊది భక్తులకిస్తున్నారు. ఎప్పుడు ఆయన సన్నిధిలో 25 లేక 30 మంది భక్తులుండేవారు. ఆయన భక్తునికి సెలవిచ్చేప్పుడు సామాన్యంగా పురుషులకు మాత్రమే నొసట విభూది పెట్టి తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించేవారు. ఆరతి సమయంలో ఆయన ముఖం ఒక వింతైన దివ్య వర్చస్సుతో వెలిగిపోయేది. మసీదు ముంగిట్లో భక్తుల మధ్య చక్కగా అలంకరించిన శ్యామసుందర్ అనే గుర్రం నిశ్చలంగా నిలబడేది. ఆరతి అయ్యాక ఆ గుర్రం తన ముందు కాలు వంచి తన నొసటితో నేలను తాకి నమస్కరించేది. బాబా దగ్గర సెలవు తీసుకోనిదే ఎవరు షిరిడీ విడిచి వెళ్ళేవారు కాదు. ఒకసారి మాత్రం తొందరలో నేను బాబా అనుమతి తీసుకోకుండా శంకర్రావు షిండే అనే భక్తుని కారులో దామోదర్ రాస్నేతో కలిసి బయలుదేరాను. అహ్మద్ నగర్ దగ్గర వేగంగా పోతున్న మా కారు ఒక వ్యక్తిని గుద్దేసింది. అతడు స్పృహ తప్పి పడిపోయాడు. భయంతో మాకేం చెయ్యాలో పాలుపోలేదు. అప్పుడే రాస్ని అతని నొసట కొంచెం బాబా ఊది అద్ది కొంచెం అతని నోట్లో వేసి కొంచెం గుండెలకు పొట్టకు రాశాడు. కొద్దిసేపయ్యాక అతడికి స్పృహ వచ్చింది, కానీ అతని కాలు మాత్రం విరిగిపోయింది. వెంటనే అతనిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చాము. వెంటనే అతనిని రక్షించమని కోరడానికి బాబా వద్దకు రాస్ని, షిండేలు తిరిగి వెళ్లారు. నేను అహ్మద్ నగర్ నుండి ఇంటికి వెళ్ళిపోవడానికి కూడా బాబా అనుమతి కోరమని చెప్పాను. తర్వాత అతడు త్వరలో కోలుకున్నాడు. బాబా మహాసమాధి చెందాక కూడా వారి కృప నాకు అనుభవమవుతూనే ఉన్నది. అన్నింటిలోకి ముఖ్యమైనది 1968లో అనంత చతుర్దశి నాడు జరిగినది. కాషాయము, రుద్రాక్షలు ధరించిన ఒక సన్యాసి మా ఇంటి ఎదుటికొచ్చి, నాకు కొంచెం టీ కావాలి, ఇస్తారా అని హిందీలో అడిగారు. నేను వారిని లోపలికి పిలిచి కూర్చోపెట్టి చక్కెర వేసిన పాలిమ్మంటారా అని అడిగితే ఇవ్వమన్నారు. ఇంట్లో నుంచి పాలు తీసుకొచ్చి ఇచ్చేదాకా ఆయన మౌనంగా కూర్చున్నారు. వారికేసి చూచేసరికి ఆయనకు బదులు సాయిబాబా కూర్చొని ఉన్నారు. నేను పట్టలేని ఆనందంతో ఆశ్చర్యాలతో నమస్కరించుకున్నాను. కానీ నా నోట మాట రాలేదు. నన్ను చూచి ఇంట్లో వారంతా ఆయనకు నమస్కారం చేసుకున్నారు. ఇంతలో వారు పాలు త్రాగి అకస్మాత్తుగా లేచి బయటకు వెళ్ళిపోయారు. వారు తిరిగి వస్తారేమోనని ఒక నిమిషం చూచాను. రాకపోయేసరికి నేను బయటకు వెళ్ళి చూచాను. ఆయన ఎక్కడా కనపడలేదు. పొరుగువారిని విచారిస్తే అలాంటి వ్యక్తిని వారు చూడనే లేదనన్నారు. ఇలా ఎన్ని జరిగాయో. గత 32 సంవత్సరాలుగా మేమెప్పుడు డాక్టరు వద్దకు వెళ్ళడమే లేదు. ఎటువంటి వ్యాధి అయినా విభూదితో త్రుటిలో తగ్గిపోవలసిందే.
అబ్దుల్ రహీం రాంగారి 1913లో ఠాణేలోనూ షిరిడీ ప్రాంతంలోనూ కూడా ప్లేగు చెలరేగింది. ఆ సమయంలో ఠాణే జిల్లాకు చెందిన అబ్దుల్ రహీం రామ్ గారి భార్యకు 1 మాసంగా జబ్బుగా ఉన్నది. ఆమె గొంతు, ముఖము బాగా వాచి ఆమె ఏమీ తినలేకపోయేది. ఏ మందు పనిచేయలేదు. అప్పుడే బుక్తే అను వారి పొరుగింటి న్యాయవాది ఆమెను సాయిబాబా వద్దకు తీసుకువెళితే వారు తగ్గించగలరని చెబితే ఆ దంపతులు షిరిడీ బయలుదేరారు. వారు బయలుదేరిన దగ్గర నుండి ఆమె పరిస్థితి మెరుగవసాగింది. కొంతసేపటికి ఆమె టీ తాగగలిగింది. నాసిక్ చేరేసరికి మరికొంత ఆహారం తీసుకోగలిగింది. ఆ తర్వాత జరిగినది రాంగారి ఇలా రాశాడు. మేము షిరిడీ చేరి సాయిబాబాకు నమస్కరించాము. వారు హిందూస్థానీలో మీరు ఎక్కడ నుండి వస్తున్నారు, ఎందుకోసం వచ్చారు అన్నారు. మేము ఠాణే నుండి వస్తున్నామని, నా భార్యకు గొంతు వాచిందని చెప్పేసరికి ఆమెను మసీదులోకి రమ్మను అన్నారు బాబా. ఆమెను మెట్లెక్కించగా ఆమె బాబాకు నమస్కరించింది. ఆయన ఆమె శిరస్సును తాకి ఖుదా అచ్చా కరేగా, భగవంతుడు సరిచేస్తారు అన్నారు. నాకై నేను వారికి ₹1.25 సమర్పిస్తే ఆయన స్వీకరించి ఊది ఇచ్చారు. ఆమె గొంతువాపు త్వరగా తగ్గుతుండడంతో బాబా మమ్మల్ని ఉండమన్నా కూడా మేము 2 గంటల తర్వాత తిరుగు ప్రయాణమయ్యాము. కొత్త చోట అనవసరంగా నా భార్య 2 ఏళ్ల బిడ్డలతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేకపోయింది. మేము వచ్చిన టాంగాలోనే కోపర్గావ్కు బయలుదేరి సగం దూరం వెళ్ళాము. కానీ అక్కడ టాంగా ఇరుసు విరిగి దారి మధ్యలోనే మేము నిలిచిపోయాము. అప్పుడు రాత్రి 10 గంటలయింది. అక్కడ వేరే వాహన వసతి లేదు. రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నది. మేము వర్షము, బందిపోటు, దొంగల బారి నుండి పడే ప్రమాదమున్నది. మేము బాబా మాటలు లెక్క చేయనందుకు బాధపడ్డాము. ఆ స్థితిలో 2 గంటలు గడిచాయి. అర్ధరాత్రి దాటాక ఒక బండి వస్తున్న శబ్దము, ఠాణే నుండి వచ్చిన వారెవరు అని అరుస్తున్న కంఠధ్వని వినిపించాయి. ఇంతలో ఆ బండి మా వద్దకు వచ్చింది. ఆ కంఠధ్వని ఆ బండివాడిదే. ఠాణే నుండి వచ్చినది నేనేనని చెప్పి మా దుస్థితి అతడికి తెలియడం, అంతటి అకాలంలో అతడు రావడం ఎలా జరిగిందని అడిగాను. మిమ్మల్ని తీసుకురమ్మని సాయిబాబాయే చెప్పారని అతడు చెప్పాడు. మేము టాంగా ఎక్కి షిరిడీ చేరేసరికి తెల్లవారుజామున 2 గంటలయ్యింది. బాబా మా కోసం ఎదురు చూస్తున్నారు. మేము మసీదు చేరాక బాబా నా అనుమతి లేకుండానే మీరు వెళ్ళిపోయారు, అందుకే దారిలో ఇలా జరిగింది అన్నారు. మేము వారిని క్షమాపణ కోరాము. అప్పుడు ఆయన మమ్మల్ని మసీదు దగ్గరే మిగిలిన రాత్రంతా ఉంచి తాము లోపలికి వెళ్ళి ఎప్పటి వలనే ధ్యానం చేసుకున్నారు. ఉదయమే సాయి భిక్షకు వెళ్ళి వచ్చి తాము కొంత తిని మిగిలిన రొట్టెలు, కూరలు మాకిచ్చి తినమన్నారు. మేము తిన్నాము. నా భార్య కూడా అంత గట్టి ఆహారం తినగలిగింది. అప్పుడు ఆయన అనుమతించాక మేము బయటకు పోయి టాంగా కోసం వెతికి తిరిగి వచ్చి ఎక్కడా టాంగా లేనే లేదని చెప్పాము. బాబా టాంగా ఉన్నది, వెళ్ళి చూడు అన్నారు. నేను వెనక్కి తిరిగి చూచేసరికి అక్కడ టాంగా ఉన్నది. అంతలో అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. బాబా ఆశీర్వదించాక మేము బయలుదేరాము. తర్వాత నా భార్య ఆరోగ్యం బాగానే ఉన్నది. నేను షిరిడీ వెళ్ళినది ఆ ఒక్కసారే, కానీ ఆ దర్శనంతోనే వారిపై నాకు స్థిరమైన విశ్వాసం ఏర్పడింది. నేను నిద్రించబోయే ముందు వారిని, ఇతర మహనీయులను తలుచుకుంటాను. నేను వారిని తీవ్రంగా తలుచుకున్నప్పుడు వారు ప్రత్యక్షంగా నా ఎదుట కనిపించేవారు. నేను అక్కడున్న 2 గంటల కాలంలోనూ బాబాతో మాట్లాడినది చాలా తక్కువ. బాబా నుదుట తల మీద చందనం అద్ది ఉండడం గమనించాను. ముస్లింలు అలా గంధం పూసుకోరు. వారు ఇవన్నీ ధరించడం ఎలా జరిగిందని అడిగాను. బాబా జైసా దేశ్ వైసా వేష్, దేశం ఎలా ఉంటే వేషం అలా ఉండాలి అన్నారు. ఇక్కడి వాళ్ళు వారి దేవతలను ఆరాధించాక నన్ను దైవంగా కొలిచి ఆరాధిస్తున్నారు. వారిని అసంతృప్తి పరచడం ఎందుకు? నా వరకు నేను భగవంతుని బానిసనే అన్నారు. ఆయనే మళ్ళీ, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ సంగీత కచేరీ జరిగింది. నేను రాత్రంతా దుఃఖిస్తూనే ఉన్నాను. వీళ్ళంతా నన్ను తిట్టారు అన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు అని అడిగితే బాబా, నేను తిట్టారు అంటే ఇక్కడి వాళ్ళకి అర్థం కాదు, కానీ
నీకర్థమవుతుంది అన్నారు. నిజానికి తిట్టారు అన్న మాటకు సూఫీ పరిభాషలో వినోదపరచారు అని అర్థమని నాకు తెలుసు కనుక భగవంతుని స్తుతి చేస్తుంటే భక్తులు దుఃఖిస్తారు, నవ్వుతారు, లేక నృత్యం చేస్తారు అన్నాను. బాబా, అంతే, సరిగ్గా చెప్పావు, నీ గురువు నీకున్నారు కదా అన్నారు. నేను అవును ఉన్నారు, హబీబ్ అలీ షా చిస్తీ నిజామీ అని చెప్పాను. అందుకే నీకు అర్థమైంది అన్నారు బాబా. నా గురువుకు ఎక్కడకు వెళ్ళినా కూడా సంగీతము ఉండవలసినదేనని నాకు గుర్తొచ్చింది. తుకారాం బాగ్ ఇలా చెప్పాడు. 1912లో గోదావరి కాలువలోనికి మొదటిసారిగా నీరు విడిచేటప్పుడు నేను 20 మైళ్ళ దూరంలో ఉన్న కరంజీగాం గ్రామానికి బయలుదేరుతున్నాను. అక్కడేదైనా పని సంపాదించి జీవనం చెయ్యాలని నా ఉద్దేశం. నేను ఇంకా షిరిడీలోనే కోపార్గావ్ రోడ్డు మీద ఉండగానే లేండికి వెళ్లే దారిలో బాబా ఎదురై నా భుజం మీద చేయి వేసి, నీవు వెళ్ళవద్దు అన్నారు. నేను వినిపించుకోకుండా ఆ గ్రామానికి వెళ్ళాను. నాకు మరురోజే జ్వరమొచ్చి చాలా రోజులు కొనసాగింది. నేను పని చేసుకోవడం అలా ఉంచి అక్కడ బంధువుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వచ్చింది. అలా 15 రోజులు జ్వరం కాచి తగ్గాక నేను తిరిగి షిరిడీ వచ్చేందుకు ఓపిక వచ్చింది. కానీ తిరిగి వచ్చాక కూడా నాకు 11.5 నెలలు జ్వరం వస్తూనే ఉన్నది. అప్పుడు నాకు బాబా ఊది ఇవ్వమని మా అమ్మను అడిగాను. అది పెట్టుకున్న మరురోజే జ్వరం తగ్గిపోయింది. విఠల్రావు మరాఠే, ఇదివరకు షిరిడీ సాయి సంస్థానంలో పూజారిగా ఉండిన విఠల్రావు మరాఠే ఇలా చెప్పాడు. ఒకరోజు ఉషక్కాలంలో 2 శ్రద్ధాళువులైన పఠానులు సాయిని దర్శించాలని ద్వారకామాయికి వచ్చారు. ఆయనకు సలాము చేసి వారి ఎదుట కూర్చున్నారు. ఆ చలిలో వణికిపోతున్న వారిద్దరిలో ఒకరు మనస్సులో సరిగ్గా ఈ సమయంలోనే ఒక కప్పు వేడి చా తాగితే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ మరుక్షణమే అతడు ఈ గ్రామంలో అది లభిస్తుందనుకోవడం వెర్రి అని తలచి ఆ ఆలోచన విడిచివేశాడు. సరిగ్గా అదే సమయంలో భక్తుడు సగుణమేరు నాయక్ కూడా సాయి దర్శనానికి వచ్చాడు. షిరిడీ వచ్చిన భక్తులు కోరితే వారికి అతడు భోజనము మొదలైన సదుపాయాలు చేస్తుండేవాడు. అతడు బాబాకు నమస్కరించి, బాబా, మీకు నాష్టా అల్పాహారం ఏమి చేసుకురమ్మంటారు అని అడిగాడు. సగున్, నీ వెంటనే వెళ్ళి ఒక కెటిల్ నిండుగా వేడివేడిగా చాయ్ తీసుకురా అన్నారు బాబా. అతడు నివ్వెరపోయాడు. కారణం, అన్ని సంవత్సరాలుగా ఆయనను సేవిస్తున్నా ఆయన టీ తాగడం అతడెన్నడూ చూడలేదు. అయినా అతడు ఒక మారు ప్రశ్న అయినా వేయకుండా వెంటనే వెళ్ళి కొద్ది నిమిషాలలో ఆవిర్లు చిమ్ముతున్న చాయ్ తెచ్చాడు. సాయి వెంటనే అది కప్పులలో పోయించి ఆ పఠానులిద్దరికీ అందించారు. ఆ పఠానులు నివ్వెరపోయి ఎంతో సంతోషంగా ఆయన ప్రసాదించిన టీ తాగారు. అయినా తన మనస్సులో తలంపు ఆయనకెలా తెలిసిందోనని వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన సామాన్యుడైన సాధువు కాదని, గొప్ప దివ్యపురుషుడని వారు గుర్తించారు. దక్కర్ ధరంసే జటాబాయి అనే కంపెనీలో ప్రధాన గుమస్తాగా పనిచేస్తున్న కాకా మహాజని తరచుగా షిరిడీ వచ్చి సాయి అనుమతిస్తే కాని తిరిగి ఇంటికి వెళ్ళేవాడు కాదు. అతడంతగా దర్శించే సాయిని తాను కూడా స్వయంగా దర్శించి పరీక్ష చేసి చూడాలని తలచి ఒకసారి ఆ కంపెనీ అధికారి దక్కర్ అతనితో కూడా షిరిడీ చేరాడు. కాకా మహాజని వెంటనే తిరుగు ప్రయాణం అవ్వడానికి సాయి అనుమతించరేమోనని శంకించి అతనొక మిత్రుణ్ణి తోడుగా తెచ్చుకున్నాడు. బాబాకు సమర్పించడానికని దారిలో కాకా మహాజని కొద్ది ఎండు ద్రాక్ష పండ్లు కొని ఉంచుకున్నాడు. ఆ ముగ్గురు షిరిడీ చేరగానే అక్కడ దక్కర్కు మరొక స్నేహితుడు కనిపించాడు. బాబా మహిమలేమైనా ప్రదర్శిస్తారా అని దక్కర్ అతనిని విచారించాడు. అతడు తాను కేవలం సాయి ఆశీషుల కోసమే షిరిడీ వచ్చానని చెప్పి భక్తుల హృదయపూర్వకంగా కోరుకున్నదేది అక్కడ నెరవేరకుండా పోదని చెప్పాడు. అందరూ ద్వారకామాయి చేరాక కాకా మహాజని సాష్టాంగ నమస్కారం చేసి సాయికి ద్రాక్ష పండ్లు సమర్పించాడు. సాయి వాటిని తిరిగిచ్చి అందరికీ ప్రసాదంగా పంచమన్నారు. వాటిలో కొన్ని దక్కర్కు కూడా లభించాయి. అతడికి ద్రాక్ష పండ్లు సహించవు. అయినప్పటికీ వాటిని నోట్లో వేసుకొని
వాటిలోని గింజలు ఎక్కడ వేయాలో తెలియక జేబులో వేసుకున్నాడు. బాబా మహాత్ముడే అయితే ఇవి నాకు సహించవని తెలుసుకోవాలి కదా, అవే నాకు ప్రసాదంగా ఎందుకిచ్చారు అని అనుకున్నాడు. వెంటనే అతడికి బాబా మరికొన్ని ద్రాక్ష పండ్లిచ్చి వాటిని తినమని ఆదేశించారు. వాటిని నములుతున్నప్పుడు వాటిలో ఒక్క గింజ కూడా లేకపోవడం గమనించి అదెలా సంభవమా అని టక్కర్ నివ్వెరపోయాడు. అతడేదైనా మహిమ చూడాలనుకున్నందుకు బాబా అలా చేశారని అతడు తలచాడు. అతని స్నేహితునికిచ్చిన ద్రాక్ష పండ్లెలా ఉన్నాయి అని అడిగాడు బాబా. అతడు తాను తింటున్న ద్రాక్ష పండ్లల్లో గింజలున్నాయని చెప్పాడు. ఆ మాట విని డక్కర్ పుల్కరించిపోయి బాబాను తక్కువగా అంచనా వేసినందుకు తనను తానే నిందించుకున్నారు. అయినా వెంటనే అతని మనసులో మరొక భావం మెదిలింది. బాబా మహాత్ముడే అయితే మరొకసారి ఆయన కాకాతో ప్రారంభించి ద్రాక్ష పండ్లు పంచాలనుకున్నాడు. వెంటనే బాబా సరిగ్గా అలానే చేయడంతో అతడు నిశ్చేష్టుడయ్యాడు. అంతలో ఆరతి పూర్తయి అందరూ బాబా వద్ద సెలవు తీసుకుంటుంటే తమతో పాటు తిరుగు ప్రయాణం అవ్వడానికి కాకాకు కూడా సాయి అనుమతివ్వాలని డక్కర్ అనుకున్నాడు. సామాన్యంగా బాబా ఎప్పుడూ అతనికి అనుమతివ్వక కొద్ది రోజులు షిరిడీలోనే ఉంచుకునేవారు. అలాంటిది ఆ రోజున వెంటనే అనుమతిచ్చారు. డక్కర్ మరో మహిమ చూచాడు. అప్పుడు కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగిన బాబా, నేనెవరి నుండైనా దక్షిణ తీసుకుంటే అందుకు బదులుగా అతనికి 10 రెట్లు ఇవ్వవలసి ఉంటుంది. ఆ ఫకీరు ఎవరిని చూపుతారో వారిని మాత్రమే దక్షిణ అడిగి తీసుకుంటాను. అతడిది సమర్పించి ముందు ముందు ఎంతటి ప్రతిఫలమో పొందుతాడు. ధనమన్నది ధర్మం చేయడానికి సాధనమవ్వాలి. దానం ఇవ్వడమే సిరి సంపదలు పొందడానికి ఉత్తమమైన మార్గం. దక్షిణ సమర్పించడం వలన వైరాగ్యం వృద్ధి పొంది దాని వలన భక్తి ధ్యానము కూడా వృద్ధి పొందుతాయి అన్నారు. ఆ మాటలు విని ఆయన అడుగగని దక్కర్ కూడా ఆయన చేతిలో 15 రూపాయలు ఉంచాడు. నిజానికి అతడు ఆయనకు దక్షిణ సమర్పించకూడదని మొదట అనుకున్నాడు. కాకా మహాజని మిత్రులలో ఒకరు విగ్రహారాధన, వ్యక్తి పూజలను నమ్మేవాడు కాదు. ఒకసారతడు కేవలం కుతూహం వలన 2 షరతులపై మాత్రమే కాకా మహాజనితో కలిసి షిరిడీ రావడానికి అంగీకరించాడు. తాను బాబాకు నమస్కరించనని, ఆయనకెట్టి దక్షిణ సమర్పించనని. తర్వాత ఆ ఇద్దరూ షిరిడీ చేరి మసీదు ప్రవేశించగానే బాబా అతని కేసి చూచి ఎంతో మృదువైన స్వరంతో, ఓహో తమరొచ్చారే అన్నారు. ఆయన కంఠధ్వని సరిగ్గా అతని తండ్రి గొంతులా ఉన్నది. అది వింటూనే అతడు పులకించిపోయి పొంగి పొరలే భావోద్రేగంతో, అరే సరిగ్గా మా నాయనగారి గొంతే అని ముందుకు దూసుకుపోయి బాబా పాదాలకు నమస్కరించాడు. సాయి అదేమీ పట్టించుకొనక కాకా మహాజని వైపు మాత్రమే చేయి చాపి దక్షిణ కోరారు. అతని మిత్రుడు ఖిన్నుడై, బాబా నన్ను దక్షిణ అడగరేమి అన్నాడు. సాయి, దక్షిణ సమర్పించడం నీకిష్టం లేదు కనుక నిన్ను అడగడం జరగలేదు. అయినా నీవు ఇవ్వాలనుకుంటే ఇప్పుడైనా సమర్పించవచ్చు అన్నారు. అప్పుడతడు కూడా దక్షిణ సమర్పించాడు. బాబా అతనితో, మనలను వేరు చేసే అడ్డుగోడను తొలగించు, దానిని నశింపచేయి, అప్పుడు ఒకరినొకరము చూడగలుగుతాము, ప్రత్యక్షంగా కలుసుకుంటాము అన్నారు. మోడక్ 1907లో ఉద్యోగం కోసం ధూలియా వెళ్ళినప్పుడు అతని స్నేహితుడు బాలాసాహెబ్ బాటే మొదటిసారిగా అతనికి సాయి గురించి చెప్పాడు. అతడు పైకి దర్శించాలన్న ఆసక్తిని ప్రకటించాడే కాని నిజానికి ఆ విషయమై అతడు ఏమాత్రమూ శ్రద్ధ వహించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే బాటే ధూలియాలో తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వదలిచాడు. ఆ రోజులలో అతని ముఖవర్చస్సులో తీవ్రమైన వైరాగ్యం ప్రస్ఫుటమవుతుండేది. అప్పుడు మళ్ళీ మిత్రులిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు బాలాబాటే సాయిని దర్శించమని మోడక్తో మళ్ళీ చెప్పాడు. తర్వాత కొద్ది రోజులలోనే మోడక్ ప్రభుత్వ పని మీద సంగమనేర్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఆ పని పూర్తి కాగానే అతనికి షిరిడీ వెళ్లాలన్న ప్రేరణ కలిగింది. అతడు కోపార్గావ్ చేరి తన మిత్రుడు మిరీకర్ను కలుసుకున్నాడు. అక్కడ బాలాబాటే మరొక మిత్రుడు తోడయ్యారు. ఆ ముగ్గురు ఒక్కొక్కరు 2 రూపాయలు చొప్పున బాబాకు దక్షిణగా సమర్పించాలని వేరుగా పట్టుకొని మిగిలిన పైకం ఖర్చులకుంచుకోమని షిరిడీ చేరారు. అటు తర్వాత విషయం మోడక్ ఇలా చెప్పాడు. మేము షిరిడీ చేరి బాబాకు ఒక్కొక్కరము కొబ్బరికాయ, అగరువత్తి సమర్పించాము.
బాబా నా కళ్ళల్లోనికి చూస్తూ నాకేమైనా దక్షిణ ఇస్తావా అన్నారు. నేను 2 రూపాయలు సమర్పించాను. తర్వాత ఆయన నా మిత్రుణ్ణి కూడా అడిగారు. అతడు 1 రూపాయి మాత్రమే ఇచ్చాడు. బాబా నవ్వి, మనుషులెంత మోసగాళ్ళు, మొదట 2 రూపాయలు ఈ ఫకీరుకు దక్షిణగా సమర్పించాలని వేరుగా ఉంచుకుంటారు, కానీ తర్వాత 1 రూపాయి మాత్రమే సమర్పిస్తారు. వేరే జేబులో నీ ఖర్చులకు చాలినంత ఉన్నది కదా అన్నారు. నా మిత్రుడు సిగ్గుపడి మరో రూపాయి సమర్పించాడు. అప్పుడు బాబా మమ్మల్ని వాడాకు పొమ్మన్నారు. మాకు వాడా ఎక్కడుందో తెలియక భక్తులను అడిగితే వారు మాకు సాటేవాడా చూపించి అక్కడొక వేప చెట్టున్నది, దానికి ప్రదక్షిణం చేసుకో అన్నారు. మేమలాగే చేశాము. అప్పుడక్కడ బాలాసాహెబ్ ఉన్నాడు. అతడు మమ్మల్ని చూచి ఎంతో సంతోషించి చివరికెలాగో బాబా నిన్ను రప్పించుకున్నారే అన్నాడు. తర్వాత కొంత సమయం సంతోషంగా గడిపి బాబా అనుమతితో మేము కోపార్గావ్ తిరిగి వచ్చేశాము. అదే సంవత్సరం డిసెంబర్లో క్రిస్మస్ సెలవులకు నేను సకుటుంబంగా కాండేష్ వెళ్ళవలసి ఉన్నది. మా వాళ్ళందరూ దారిలో సాయిబాబాను దర్శించాలని కోరారు. మేము కోపార్గావ్ చేరి మిరీకర్ ఇంట్లో బస చేశాము. మేము షిరిడి వెళ్ళదలిచామని చెప్పగా అతడే మాకు టాంగా ఏర్పాటు చేశాడు. బాబాను దర్శించి భోజనానికి మళ్ళీ ఇక్కడికే రండి అన్నాడు. జట్కా షిరిడీలో ప్రవేశించే సమయానికి బాబా లేండీకి వెళ్తూ మాకెదురయ్యారు. మేమందరము బండ్లు దిగి ఆయనకు నమస్కరించుకున్నాము. ఆయన మీరంతా గ్రామంలోకి వెళ్ళండి, నేను కొద్దిసేపట్లో వస్తాను అన్నారు. మేము బాటే ఇల్లు చేరేసరికి అక్కడ దాసగను శ్యామ ఉన్నారు. కొంతసేపు అయ్యాక అందరము కలిసి మసీదు వెళ్ళాము. నేను షేరా పండ్లు బాబాకు సమర్పించాను. ఆయన ఒక బత్తాయి పండు తీసుకొని మాకు కొంచెం ప్రసాదమిచ్చి మిగిలినది అందరికీ పంచారు. ఆ తర్వాత మా అందరినీ కొద్ది రోజులు షిరిడీలో ఉండవలసిందిగా బాటే కోరాడు. మరలా బాబాను దర్శించినప్పుడు ఆయన మాకు ఊది ఇచ్చారు. శ్యామ, వీళ్ళందరూ ఇక్కడ ఉండాలా లేక వెళ్ళిపోవాలా అని బాబాను అడిగారు. అప్పుడు బాబా, అరే వాడు భార్యాపిల్లలతో వచ్చాడు, ఉపాహారం మాత్రం చేసి వెళ్ళమను. పాపం అక్కడ సాహెబ్ వీళ్ళ కోసం వేచి ఉండి వీడిని చూస్తుంటాడు అన్నారు. మిరీకర్ను గురించి బాబా ఎప్పుడు సాహెబ్ అని వ్యవహరిస్తారని తర్వాత తెలిసింది. బాబా సర్వజ్ఞులని తెలిసింది. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి మసీదులోకొచ్చి ఒక మూల కూర్చున్నాడు. భక్తులిచ్చిన ప్రసాదం అందరికీ పంచుతూ ఆ వ్యక్తిని ప్రత్యేకంగా పిలిచి ప్రసాదం ఇచ్చారు బాబా. మరొక వ్యక్తికి ఊది మాత్రం ఇచ్చారు, కానీ ఆశీర్వదించలేదు. ఇంతలో ఆయన ఒక ముస్లింను ఫాతిహా చదవమన్నారు. ఆయన ఏది ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు. అక్టోబర్ 1910లో నేనొక ముఖ్యమైన ఆఫీసు పని మీద బొంబాయి వెళ్ళవలసి ఉన్నది. ఒక గురువారం నాడు నేను కోపార్గావ్లో దిగి బాబా దర్శనం చేసుకొని బొంబాయికి వెళ్ళాలనుకున్నాను. ఒక మిత్రుడికి సంగతి తెలిసి నేను తప్పక మన్మాడ్లో ఒక రోజు అతనితో గడిపి వెళ్ళాలని జాబు రాశాడు. నేననుకున్న ప్రకారం షిరిడీ చేరి సాయికి నమస్కరించగానే ఆయన, ఇతనిక్కడికొచ్చి చాలా రోజులైంది, ఇతనిప్పుడు చాలా ఖర్చులో ఉన్నాడు అన్నారు. భోజనం అయ్యాక ఆయన వద్ద సెలవు తీసుకోవడానికి మరలా దర్శించాను. శుక్రవారం రాత్రి మన్మాడ్లో మిత్రుని వద్ద ఆగి మర్నాడు బొంబాయి వెళ్ళాలని నా సంకల్పం. అలా అనుకోగానే ఆయన నా కేసి చూచి, ఏమంత తొందర, అతనక్కడ లేడు అన్నారు. నాకేమీ అర్థం కాలేదు, కానీ ఆ పూటకు ఆగిపోయాను. బాబా మాటలకు అర్థమేమో తర్వాత తెలిసింది. కలెక్టర్ వద్ద నుండి టెలిగ్రామ్ రావడం వలన మన్మాడ్లో నా మిత్రుడు అకస్మాత్తుగా నాసిక్ వెళ్ళాడు. నేను తప్పక శుక్రవారం బొంబాయి చేరి సోమవారం వరకు అక్కడ ఉండవలసి ఉన్నది. కానీ బాబా, నీవు ఆదివారం వరకు బయలుదేరవద్దు అన్నారు. నేను ప్రయాణం మానుకున్నాను. ఆ తర్వాత నేను నూల్కర్ దీక్షిత్ కలిసి పొలాల్లోకి బహిర్దేశానికని వెళ్తున్నాము. అప్పుడు వారిద్దరూ, నీకు బాబాపై విశ్వాసం ఉన్నదా? ఆయన నిన్నిప్పుడు బొంబాయి వెళ్ళడానికి అనుమతించలేదు కదా, నీవు అత్యవసరమైన పని ఉన్నది కదా, దాని సంగతేమి చేయదలుచుకున్నావు అన్నారు. నాకు బాబాపై పూర్తి విశ్వాసం ఉన్నది. ఆయన నా మంచి కోసమే నన్ను ఆపారనుకుంటున్నాను అన్నాను. తర్వాత నేను మసీదులో కూర్చున్నప్పుడు బాబాతో శ్యామ, దేవా, బొంబాయిలోని అతనికి అవసరమైన పని ఉన్నది కదా, అతడు వెళ్ళడానికి మీరు అనుమతించరేమి అన్నారు బాబా. వాడేమన్నా నీ ఇంటికొచ్చాడా? ఆ సంగతి నీకెందుకు అని నా వైపు తిరిగి, నీవేమీ ఆందోళన పడకు అన్నారు. అలానే శుక్రవారం నుండి మంగళవారం వరకు గడిచింది. నాటి సాయంత్రం నేను నమస్కరించగానే బాబా నా శిరస్సు నిమిరి, నీవు ఊది తీసుకొని వెళ్ళదలుచుకుంటే ఇక వెళ్ళవచ్చు
అన్నారు. నేను ఊది ఆయన చేతిలో పోస్తే అది నా నొసట ఆయనే పెట్టారు. నేను లేచి మసీదు నుండి ఒక మెట్టు దిగానో లేదో ఆయన, నీవీ రోజు వెళ్ళవద్దు, కాలంతా నొప్పిగా ఉన్నది, రేపు వెళ్ళు అన్నారు. నేను మళ్ళీ ఆయన చెంత పాదాలొత్తుతూ కూర్చున్నాను. తర్వాత సాటేవాడాలో మేమంతా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఒకనాటి రాత్రి తాత్యాసాహెబ్ చిలిం సిద్ధం చేసి పొగ త్రాగనం ఆరంభించాడు. అది చూచి నేను, నీకీ చిలుంగొట్టం ఎక్కడిది అని అడిగితే తనకు బాబా ఇచ్చారని చెప్పాడు. అయితే ఇది సాయి ప్రసాదంగా నాకివ్వు అన్నాను. ఇదెందుకు, నీకు కావాలంటే బాబాని అడిగి తీసుకో అన్నాడతడు. మరో రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో నేను మసీదుకు వెళ్ళి కూర్చున్నాను. బాబా నాకేసి చూచి వెంటనే ఆ పక్కగా వెళ్తున్న కుమ్మరిని పిలిచి, నాకు వెంటనే చిలింగొట్టాలు కావాలి అన్నారు. అతడు వెళ్ళగానే బాబా, శ్యామ, మసీదులో ఆ మూలనున్న 2 చిలింగొట్టాలివ్వు అని వాటిని తీసుకొని ఇటు అటు తిప్పి చూచి వాటిని నాకిచ్చి, వీటిని నా ప్రసాదంగా దాచుకో అన్నారు. నేను అడుగగానే నేను కోరినది ఒక చిలింగొట్టమైతే ఆయన 2 ప్రసాదించడం చూచి ఆశ్చర్యపోయాను. మరో రోజు అంటే బుధవారం తెల్లవారుజామున నాకు కల వచ్చింది. నేనింటి వద్ద ఉన్నాను. 1.5 సంవత్సరాల వయస్సు గల నా పాప నన్ను పిలుస్తున్నది. నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సామాను సర్దుకొని బాబా వద్దకు మసీదుకు వెళ్తుంటే దీక్షిత్, నూల్కర్లు నన్ను చూసి నవ్వుతూ, ఏమిటి సామానంతా సర్ది మంచి దుస్తులేసుకున్నావు, నీవు ప్రయాణం అవ్వడానికి బాబా అనుమతించకపోతే ఏం చేస్తావు అన్నారు. నాకొచ్చిన స్వప్నం దృష్ట్యా ఆయన అనుమతిస్తారని నాకు తెలుసునని చెప్పాను. సరిగ్గా 8:30 నిమిషాలకు అందరము మసీదు చేరాము. ఆ సమయంలో బాబా తీవ్రమైన కోపంతో మసీదు ముంగిట పెద్దగా కేకలేస్తూ తిడుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు. మేము నివ్వెరపోయి అక్కడే నిలబడ్డాము. ఆయన కొద్దిసేపటికి శాంతించి తమ ఆసనంపై కూర్చున్నారు. మేము మసీదు ప్రవేశించి నమస్కరించగానే ఆయన నాతో, ఊదీ తీసుకొని త్వరగా బయలుదేరు, నీ బిడ్డ నీకోసం ఎదురు చూస్తున్నది. ఈ కాక, దీక్షిత్, తాత్య ఒట్టి వెదవలు, నిన్ను భోంచేసి బయలుదేరమని వాళ్ళు పట్టుబడతారు. నీవు వాళ్ళ మాటలు వినక వెంటనే బయలుదేరు అని చెప్పి శ్యామతో, నీవు కోపార్గాం వరకు తోడుగా వెళ్ళు అన్నారు. నేను బాబాను చివరిసారిగా 1916లో దర్శనం చేసుకున్నాను. శ్రీమతి కాశీబాయి, కామధేనువు, కల్పవృక్షము, చింతామణుల కంటే కూడా సద్గురువు అధికుడని శ్రీ గురుచరిత్ర చెబుతుంది. భక్తులకు ఆ 3 ప్రసాదించగలవి మాత్రమే కాక అవేవి ప్రసాదించలేని అతీత శక్తిని కూడా ఆయన ప్రసాదించగలగడమే ఇందుకు కారణమని చెబుతుంది. ఈ విషయం షిరిడీకి చెందిన శ్రీమతి కాశీబాయి అనే తల్లి విషయంలో మనం చూడవచ్చు. స్వతహాగా కాశీబాయి పుట్టి పెరిగినది షిరిడీలోనే. కానీ వివాహం అయ్యాక ఆమె నిఫాడ్లోని తన భర్త ఇంటికి వెళ్ళింది. దురదృష్టవశాత్తు కొద్ది సంవత్సరాలకు ఆమె భర్త మరణించాడు. అతడు మరణించే నాటికి ఆమె గర్భవతి. తర్వాత సకాలంలో ఆమెకు మొగమిడ్డ జన్మిస్తే అతడికి మాధవ్ అని పేరు పెట్టుకున్నది. బిడ్డకు సంవత్సరం నిండాక ఆమె పుట్టింటికి తిరిగి వచ్చి షిరిడీలోనే తన తల్లిదండ్రుల వద్ద నివసించసాగింది. ఆమెది నిరుపేద కుటుంబం. రెక్కలాడితే కాని డొక్కలాడేవి కావు. ఆమె రోజంతా పొలంలో పనిచేస్తే కాని కడుపు నిండేది కాదు. కానీ సంవత్సరం నిండిన బిడ్డను పెట్టుకొని ఆమె పనిలోకి ఎలా వెళ్ళగలదు? వాణ్ణి ఇంట్లో విడిచి వెళ్తే పగలంతా చూచుకోగలవారెవ్వరూ లేరు. చివరికి ఆమెకు తోచిన ఉపాయం ఒక్కటే. ఆ ప్రకారమే ఆమె రోజు తన బిడ్డను ఉదయాన్నే మసీదుకు తీసుకువచ్చి అక్కడొక మూల కూర్చోపెట్టి పొలం పనికి వెళ్ళిపోయేది. సాయంత్రం పనిలో నుంచి వస్తూనే ఆమె మసీదుకు వెళ్ళి బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చేది. ఇలా ఆమె ఎన్ని రోజులు చేసినా ఒక్కసారి కూడా ఆమెకు గాని ఆ పసిబిడ్డకు కాని ఎట్టి ఇబ్బంది కలగలేదు. పేరుకు మాత్రమే ఆమె అతడికి తల్లి, కాని నిజానికి అతడికి తల్లి, తండ్రి, తోడు, నీడ సాయిబాబాయే. ద్వారకామాయే అతని ఇల్లు. ఎన్ని జన్మల పుణ్యం వల్లో కాని అతనికి అంతటి భాగ్యం లభించింది. ఇలా 4-5 సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవ్కు 5వ ఏడు వచ్చినప్పటి నుంచి బాబా అతనికి నిత్యము ₹1 ఇవ్వనారంభించారు. మాధవ్ కూడా తన శక్తి కొద్దీ బాబాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతుండేవాడు. మానవ నైజం చాలా చిత్రమైనది. మొదట కాశీబాయి తాను పొలం పని చేసుకొచ్చే వరకు తన బిడ్డకు అండ ఉంటే చాలనుకున్నది. కానీ ఆమె ఆశించకున్నా కోరకున్నా తమకై తామే సాయి నిత్యము తన బిడ్డకు
రోజు రూపాయి ఇవ్వనారంభించగానే మానవ సహజమైన దురాశ ఆమెలో పడగ విప్పింది. ఒకనాడు ఆమె మసీదుకొచ్చి బాబాతో, బాబా, నీవు నిత్యము కొందరికి 50 రూపాయలు, కొందరికి 30 రూపాయలు, మరికొందరికి 25 రూపాయలు ఇలా ఉదారంగా డబ్బులిస్తున్నారు కదా, నా బిడ్డకు మీరు నిత్యము ఎన్నో పనులు చేసి పెడుతున్నా కూడా వాడికి రోజుకు 1 రూపాయి మాత్రమే ఇస్తున్నారేమి అని అడిగింది. ఆమె తనకు తెలియకుండానే అవ్యాజమైన వారి అనుగ్రహాన్ని శుద్రమైన వేతనంగా మార్చుకుంటుంది. బహుశా మనమందరము అంతేనేమో. బాబా, అమ్మాయి, నేను ఇతరులకు ఎక్కువ పైకము, నీ బిడ్డకు తక్కువ పైకము ఇస్తున్నమాట నిజమే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఇతరులకు ఏదో ఒకనాడు పైకం ఇవ్వడం నిలిపివేస్తాను, కానీ నీ బిడ్డకు మాత్రం ఎల్లకాలము ఇస్తుంటాను. నీలా దిక్కులేని వారికి నేనే దిక్కు కదా అన్నారు. బాబా మాటలు కాశీబాయి సరిగ్గా అర్థం కాలేదు. మానవ హృదయంలోని ఆశ అవ్యాజమైన ప్రేమను గుర్తించనీయకుండా చేస్తుంది కాబోలు. తాను ఆశించినంత పైకము వెంటనే ఆయన ఇవ్వలేదని ఆమె ఆలోచించింది. కానీ నిజానికి ఆయన తన బిడ్డకిస్తున్నది తుచ్చమైన డబ్బు మాత్రమే కాదని, భక్తులను ఎల్లకాలము కాపాడగల ప్రసాదమని ఆమె గుర్తించలేదు. ఆయన కలవాళ్లకే అన్నీ ఎక్కువగా ఇచ్చివేస్తున్నారని, తన వంటి దీనురాలికి అతి స్వల్పంగా మాత్రమే ఇస్తున్నారని కొలతలు వేసుకున్నది. ఆయన చెప్పిన మాటలు సరిగ్గా వినిపించుకోకుండా, అయ్యా, నా భర్త ఎప్పుడో 5 ఏళ్ల కిందట చచ్చిపోయాడు, అప్పటి నుండి నాకే ఆధారము దిక్కు లేదు అని వలవల ఏడవసాగింది. అన్ని సంవత్సరాలు ఆయన వద్ద ఆమె బిడ్డ అనుభవించిందేమిటో ఆశకి అంతేమున్నది. అది చూచి సాయి ఉగ్రులై పెద్దగా కేకలేయనారంభించారు. ఆమె వెంటనే మసీదు నుండి ఇంటికి చేరుకున్నది. అంతేకాదు, నిత్యము రావడం కూడా మానుకున్నది. మనలో ఎక్కువ మందిమి అలానే చేస్తున్నాము. మనం కోరకనే ఆయన ఎన్ని ప్రసాదించినా మనం అడిగినది ఏదో ఒకటి నెరవేర్చలేదని ఆయనపై అలుగుతాం. కానీ నష్టం ఎవరికి? కొద్ది రోజుల తర్వాత బాబా ఆమెను స్మరించి ఆమెకు కబురు పెట్టారు. ఏనాటికైనా మనను తిరిగి రప్పించుకోవలసింది ఆయనే. మాధవ్ను తోడు తీసుకొని కాశీబాయి మసీదుకొచ్చింది. కానీ సాయితో ఏమీ మాట్లాడడానికి ధైర్యం చాలక మౌనంగా నిలబడింది. బాబా ఆమెతో ఎంతో సౌమ్యంగా, లాలనగా మాట్లాడారు. అప్పట్లో బాబాకు కొన్ని పండ్లు కదులుతుండేవి. ఆయన అకస్మాత్తుగా తమ పన్నొకటి పీకి దానిని కొద్ది ఊదితో పాటు చిన్న గుడ్డలో చుట్టి ఆమెకిచ్చి దానిని భద్రంగా దాచుకోమని, ఆమెకదెంతో మేలు చేయగలగదని చెప్పారు. సాయికి వారి గురువు ఒక ఇటుక మాత్రమే ప్రసాదించారు. సాయి తమ భక్తురాలికి తమ శరీరంలో భాగమైన ఆ పన్ను పీకి ప్రసాదంగా ఇచ్చారు. వారి ఆశీషుల వలె అది ఎన్నటికీ చెడిపోనిది. దానిని తాయెత్తులో పెట్టించి మాధవ్ జబ్బకు కట్టిందామె. మాధవ్ పెద్దవాడై తన తల్లి మరణించాక నిఫాడ్లో స్థిరపడ్డాడు. ఒకసారి అతడు ప్రమాదమైన జబ్బు చేసి మంచాన ఉండగా ఒకనాడు బాబా కలలో కనిపించి, త్వరలో నీ వద్దకొక వ్యక్తి వస్తాడు, అతడికి నీ జబ్బ మీద కట్టుకున్న తాయెత్తు తీసి ఇవ్వు అని చెప్పారు. అదే రోజు ఒకప్పుడు షిరిడీలో అతనికి పరిచయమైన నికాం అను భక్తుడు పూణే నుండి వచ్చాడు. అతనికి కూడా ఆ తాయెత్తు తీసుకోమని స్వప్నంలో బాబా చెప్పడం వలన అతనికిచ్చేశాడు మాధవ్. అది ఇప్పుడు శివాజీ నగర్ పూణేలోని సద్గురు సాయినాథ్ మందిర్లో ఉన్నది. జూలై 12, 1961లో పాన్షెట్ డామ్ పగిలి నీటి వరదలో నగరమంతా 20 అడుగుల లోతు నీటిలో మునిగిపోయింది. ఆ నీరు తీసేశాక భక్తులు 2-3 రోజులు శ్రమించి ఆ మందిరంలో పేరుకుపోయిన బురదంతా తొలగించి చూస్తే అందులోని సాయిబాబా చిత్రపటం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. చోటేలాల్ ములేచంద్ అనే వ్యక్తి ఖరగ్పూర్లో రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తుండేవాడు. అతనికి పుట్టిన బిడ్డలందరూ చనిపోతుండేవారు. అతడు ఆ విషయమై కుంగిపోతూ ఉంటే మిత్రులొకరు అతనితో సాయిబాబాను దర్శించమని చెప్పారు. అతడు రైల్వే ఉద్యోగి కనుక రైల్వే పాస్ ఉండేది. మొదటిసారిగా అతడు తన భార్యను తోడు తీసుకొని 1914లో షిరిడీ వెళ్ళాడు. అప్పటి నుండి ఆ దంపతులు విధిగా సంవత్సరానికి 2 సార్లు షిరిడీ వెళ్తుండేవారు. సాయి అనుగ్రహంతో అతనికి జన్మించిన చోటేలాల్ ఈ కింద వివరాలు చెప్పాడు. బాబాకు ఎప్పుడంటే అప్పుడు నిష్కారణంగా పట్టలేని కోపం వస్తుండేది కనుక వారితో మాట్లాడడానికి కొత్తగా వచ్చే భక్తులకు ధైర్యం చాలేది కాదు. అందువలన నా తల్లిదండ్రులు కూడా ఆయనతో ఎక్కువగా మాట్లాడలేకపోయారు. వాళ్ళు బాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు అప్పటికి 2 సంవత్సరాలు బిడ్డనైన మా అన్న రాజారాంను తీసుకెళ్లారు.
మా నాన్న బాబాకు ఒక కొబ్బరికాయ, వెండి రూపాయ సమర్పించి ఆయన ఎదుట కూర్చున్నాడు. మా అమ్మ రాజారాంకు పాలిస్తున్నది. బాబా రాజారాం కేసి చూస్తూ అసంతృప్తిగా తల ఊపారు. వారి భావమేమో నా తల్లిదండ్రులకు అర్థం కాలేదు. వయస్సుకు మించిన చురుకుదనం గల రాజారాం రోజు పువ్వులు కొనుక్కొచ్చి దేవతామూర్తులకు పెట్టేవాడు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మా ఇంటి గడపలో కూర్చొని రైల్వే వర్క్షాప్కు వెళ్లే ప్రతి ఉద్యోగిని అతడు పరిచయమున్నా లేకపోయినా రామ్ రామ్ అని పలకరించేవాడు. మా తల్లిదండ్రులు తిరిగి ఇల్లు చేరిన కొద్ది రోజులకు అతడు చనిపోయాడు. నా తల్లిదండ్రులు ఎంతో కుంగిపోయారు. తర్వాత బొంబాయి వెళ్తూ దారిలో వాళ్ళు బాబాను దర్శించారు. మా అమ్మ హృదయ వికారంగా శోకిస్తూ, బాబా, నా బిడ్డకు ఆయుర్దాయం ఇవ్వదల్చకపోతే అసలు ఆ బిడ్డను ఎందుకిచ్చినట్లు అని నిలదీసింది. బాబా నవ్వి, నీకెందరు బిడ్డలు కావాలి, వారినెలా పోషిస్తావు అన్నారు. అటు తర్వాతనే వరుసగా 6 కొడుకులం పుట్టాము. మా అన్నదమ్ముల బిడ్డలందరితో కలిసి ఇప్పుడు మా వంశంలో 68 మందిమి బాబా దయవల్ల చల్లగా ఉన్నాము. అప్పుడు షిరిడీ చుట్టూ చిట్టడివి, ముళ్ళ పొదలు ఉండేవి. ఆ రోజులలో షిరిడీ వెళ్లడం ఎంతో కష్టంగా ఉండేది. కోపార్గం మీదుగా ఎడ్లు బండ్ల మీద వెళ్లాల్సి వచ్చేది. గ్రామంలో మంచినీటి కొరత ఉండేది. అందరూ మంచినీటి కోసం ఊరిలో ఉన్న ఒక్క బావి వద్దకే వెళ్లాల్సి వచ్చేది. భోజన వసతులుండేవి కావు. ఒకప్పుడు గ్రామం నుండి 1-2 ఫర్లాంగు దూరంలో మా అమ్మకొక చిరుతపులి కనిపించింది. బాబా 5.5 అడుగుల పొడవుండేవారు. దృఢమైన శరీరం, శరీర ఛాయ గోధుమ రంగు. ఆయన ముఖమెంతో అందంగానూ తేజోవంతంగానూ తీర్చిదిద్దినట్లుండేది. ఆయన ఆజానుబాహు. ఆయన సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆయన దివ్యమైన వర్చస్సు భక్తుల హృదయాలలో పూర్తి పరివర్తన తెచ్చేది. భక్తి శ్రద్ధలతో పాదక్రాంతులను చేసుకునేది. వారి చుట్టూ ఎంతో రాజవైభవమున్నా ఆయన మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. మధ్యాహ్న ఆరతి సమయంలో చక్కగా అలంకరించబడిన గుర్రం మసీదు ఎదుట నిలిచేది. చక్కనైన వాయిద్య ఘోషతో గ్రామమంతా మారుమ్రోగేది. బాబా ప్రతి భక్తునికి ఎంతో రుచికరమైన బర్ఫీ ప్రసాదంగా ఇచ్చేవారు. మా తల్లిదండ్రులు దర్శించిన సమయాలలో షిరిడీకి వచ్చిన భక్తులు కొద్దిమందే ఉన్నారు. కారణం, ఆయన మితం లేకుండా దక్షిణలు కోరుతారని ప్రజలు చెప్పుకునేవారు. ఆయన ప్రవర్తన కూడా అంతుబట్టనిదిగా ఉండేది. గ్రామస్తులు ఎక్కువ మంది ఆయన భక్తులే కానీ ఆయనపై దుష్ప్రచారం చేసేవారెందరో ఉండేవారు. ఆయన వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు. ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కూడా ఉండేది. కోపార్గావ్ రైల్వే స్టేషన్లోని ఉద్యోగులెందరో ఆయన పిచ్చివాడని, భక్తుల సర్వస్వం అపహరించి బైరాగులను చేస్తాడని ప్రచారం చేస్తుండేవారు. వారి మాటలు నమ్మి తిరిగిపోయిన వాళ్ళెందరో ఈనాడు లక్షలాది భక్తుల చేత పూజించబడుతున్న ఆయనను భౌతికంగా దర్శించే అదృష్టం కోల్పోయిన వారెంత దురదృష్టవంతులో. ఇంతకంటే శోచనీయమైనది ఏముంటుంది? ఒకనాడు దసరా పండుగలలో మా నాన్న షిరిడీ వెళ్ళి తమ అలవాటు ప్రకారం ఒక వెండి రూపాయి, ఒక కొబ్బరికాయ బాబాకు సమర్పించి దుని దగ్గర కూర్చున్నారు. బాబా ఆయన కేసి చూచి చెయ్యెత్తి 2 వేళ్లు చూపించారు. మా నాన్న మరో 2 రూపాయలు ఆయన పాదాల వద్ద పెట్టారు. బాబా మరో 2 వేళ్లు చూపారు. కానీ మరొకసారి కూడా అలానే జరిగింది. బాబా మరలా అలా దక్షిణలు కోరితే తన బొంబాయి వెళ్ళడానికి డబ్బు తగ్గుతుందని మా నాన్న భయపడ్డాడు. కానీ సర్వజ్ఞులైన బాబా ఆయననిక దక్షిణ కోరనే లేదు. 2 మాసాల తర్వాత మా నాన్న తన ఖర్చులు పోను బాబాకు దక్షిణ ఇవ్వడానికి 50 రూపాయలు అదనంగా తీసుకెళ్లాడు. కానీ బాబా ఈసారి దక్షిణ కోరలేదు. కొద్దిసేపు అయ్యాక మా నాన్న సెలవు కోరగానే బాబా ఉగ్రులై, ఎక్కడకు పోయేది, కూర్చో ఇక్కడ అని అరిచారు. మా నాన్న భయపడి కదలకుండా కూర్చున్నారు. అరగంట తర్వాత, ఇప్పుడు సమయం వచ్చింది, ఇక వెళ్ళు అని దుని నుండి కొంచెం విభూది తీసి మా నాన్న చేతిలో వేశారు బాబా. అప్పుడు బాబా దగ్గర ఒక లావటి వ్యక్తి ఉండేవాడు. అతడు రోజు బాబాకు చిలిం సిద్ధం చేసి ఇచ్చేవాడు. ఆ సేవకు బాబా అతనికి 5 రూపాయలు ఇచ్చేవారు. అలానే రోజు దునికి కట్టెలు మోపు తెచ్చే ఒక ఆమెకు బాబా రోజు 1.5 రూపాయలు ఇచ్చేవారు. ఆ రోజులలో అదెంతో ఎక్కువ. వారికి బాబా ఇచ్చిన పైకంతో తమ బిడ్డల పెండ్లిళ్ళు చేసుకునేవారు కూడా ఉన్నారు. పేదల పట్ల బాబా అంత ఉదారంగా ఉండేవారు. బాబా ఒక మందమైన జొన్న రొట్టె, ఉడకబెట్టిన శనగపిండి, ఉల్లిపాయలు తినేవారని మా నాన్న చెప్పేవాడు. బాబా అచటి తోటలోని పూల మొక్కలకు నీళ్లు పోసేవారట. మా నాన్న, ఈ ప్రపంచం ఇంతవరకు ఇంతటి మహనీయుని చూచి ఉండలేదు, ఇక ముందు చూడబోదు అనేవారు.
ఆ మాటలు ఇప్పటికీ వింటున్నట్లే ఉంటుంది. అదెంత నిజమో. మా నాన్న చివరిసారిగా 1918 వేసవి కాలంలో సాయిని దర్శించారు. ఆయనను చూస్తూనే బాబా నీకేమి కావాలి అన్నారు. మా నాన్న మిమ్మల్నే పూజిస్తూ మీ పాద సన్నిధిలో ఉండడమే అన్నారు. అది సరే, ఇంకేమైనా కావాలా అన్నారు బాబా. మా నాన్న పట్టలేని ఆనందంతో కన్నీరు కారుస్తూ మౌనంగా కూర్చున్నారు. అప్పుడు బాబా అల్లా బలాఖరేగా అని ఆశీర్వదించారు. ఇప్పటికీ మా అదృష్టం కొద్దీ ఆనాడు మా నాన్న తెచ్చిన 2 బాబా ఫోటోలున్నాయి. ఇది వరకు ఇంకా కొన్ని ఉండేవి, కానీ మా అమ్మ రోజు వాటికి స్నానం చేయించి ఆ నీరు తీర్థంగా తీసుకునేది. క్రమంగా ఒక్కొక్కటి అవి కాగితం ముద్దలయ్యాయి. మా నాన్న చివరి వరకు ఖరగ్పూర్లో శ్మశానం వద్దనున్న బాబా మందిరానికి నిత్యము వెళ్లేవారు. ఫిబ్రవరి 10, 1969 తెల్లవారుజామున ఆయనకు బాబా స్వప్నంలో కనిపించి సమయమొచ్చింది, నీవు వచ్చేసేయ్ అన్నారు. తాము సిద్ధంగా ఉన్నామని మా నాన్న చెప్పాడు. ఆ రోజు సాయంత్రమే ఆయన శాశ్వతంగా కన్ను మూశాడు. వారి దేహాన్ని దహనం చేయడానికి నేను శ్మశానానికి వెళ్ళినప్పుడు అచడి బాబా మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్న శ్రీ గిరి మహారాజ్ మమ్మల్ని కలుసుకొని ఆ ముందటి రాత్రే బాబా ఆయనకు స్వప్నంలో అగుపడి, ఇదిగో నా భక్తుడు వస్తున్నాడు అని చెప్పి మా నాన్నను చెయ్యి పట్టుకొని శ్మశానంలోకి తీసుకువెళ్తున్నారట. ఆ గిరి మహారాజ్ గారే భగవద్గీత చదివి అంత్యక్రియలు జరిపించారు.